వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. దాదాపుగా ఒక పెద్ద ఉత్కంఠకైతే తెరదించేసినట్టు అయింది. ఇటు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి, అలాగే అటు బీహార్ ఎన్నికలకు సంబంధించి వాస్తవానికి అనుకున్నట్టుగానే జరిగిందని అనుకోవాలి. ముందుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా చాలా వరకు చెప్పినట్టుగానే జరిగాయని, అక్కడ కూడా ఎన్డీఏ విజయం సాధిస్తోందని, ఇక్కడ కూడా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయం అనేది. కాకపోతే కొన్ని లెక్కలు అంచనాలు అయితే తారుమారయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఒక చోట విజయం సాధించింది, ఒక చోట పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి వచ్చింది అనేది. ఓటమికి కారణం ఏంటి, గెలుపుకి కారణాలు ఏంటి? అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచే అతిపెద్ద ఆశలు పెట్టుకున్నారు. సిఐఏ సదస్సుకు సంబంధించి అంతర్జాతీయ సదస్సు. అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీసుకుంటే ఓకే, కేటీఆర్ గాని లేదంటే బీఆర్ఎస్ గాని ఒక ధీమా వ్యక్తం చేశారు. పైగా అక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఉప ఎన్నిక ఎవరి ద్వారా వచ్చింది అనేది మాగంటి గోపీనాథ్. ఖచ్చితంగా అక్కడ సింపతి ఓట్ బ్యాంక్ కానీ, మహిళా ఓట్ బ్యాంక్ కానీ, ఆ రకంగా మహిళను కానీ ఖచ్చితంగా గెలుస్తారేమో అని అనుకున్నారు. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వచ్చిందా, లేదు బీఆర్ఎస్ కి ఒక అతిపెద్ద ప్రమాద గంటికలుగా చూడాలా దీన్ని? బీఆర్ఎస్ కొత్త ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిందా? భారతీయ జనతా పార్టీకి బాధేసింది, కాంగ్రెస్ కి సంతోషం వచ్చింది. ఇది ముగ్గురిది కలిపి లెక్కేస్తే కాంగ్రెస్ 25,000 పైన మెజారిటీ అన్నప్పుడు ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డిని ఎలాగైనా దించాలి. ఇప్పుడు సిద్ధరామయ్యది రేపో మాపో దిగుతాడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మనం చెప్పేశాడు. కాకపోతే అక్కడ నెక్స్ట్ సీఎం ఎవరు, హోసుబళి అనేటటువంటి వ్యక్తినేమో సిద్ధరామయ్య సూచిస్తున్నాడు. తన కొడుకుని సీఎం చేయాలని ప్రియాంక ఖర్గేని అటు పక్కన మల్లికార్జున ఖర్గే ప్రయత్నిస్తున్నాడు. తను సీఎం కావడానికి డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నట్టు రాహుల్ ఫైనల్ చేయాలి కాబట్టి అక్కడ నడుస్తోంది. అదే విధంగా అక్కడ వరుస 2.5 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ 2 ఏళ్ళు అవుతుంది. ఇంకొక 5-6 నెలల్లోకి దించాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. కాబట్టి స్ట్రాంగ్ అక్కడంత స్ట్రాంగ్ లేదు. అక్కడ స్పెండ్ చేసింది ఖర్చు డీకే శివకుమార్ కాబట్టి తను రివోల్ట్ అవడం, తను అడగడం తప్పులేదు. ఇక్కడైతే తెలంగాణలో ఖర్చు అంతా పెట్టుకుంది ఆయనే, సీఎం అయింది ఆయనే, రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ఓడితే మాత్రం వెంటాడతారు, అంతర్గత శక్తులే వెంటాడతారు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పదవి చేపట్టే టైంకి రేవంత్ రెడ్డికి సీనియర్లు అందరూ శత్రువులు. ఆ తర్వాత ఎలక్షన్స్ టైంకి ఆయన ఒక్కొక్కళ్ళని కన్విన్స్ చేసుకుని, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కనుక తను కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పత్రికల్లో వచ్చే విష ప్రచారాల మూలంగా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, దశాబ్దాల పాటు ఆయన మిగిలిపోయాడు. అట్లా తర్వాతన ఎప్పుడైతే మిగతా సీనియర్లందరినీ కన్విన్స్ చేసి ఒప్పించి వాళ్ళ చేతనే ఆయన సీఎం క్యాండిడేట్ అని అధిష్టానానికి చెప్పించాక అప్పుడు ప్రారంభమైనటువంటి హిట్ ఆయన చనిపోయేదాకా సాగింది. రేవంత్ రెడ్డికి ఇది కుదరనీయకుండా చూడాలని ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ సీనియర్లని కలుపుకెళ్ళగలిగాడు. అలాంటి అదే విధంగా నాటి రాజశేఖర రెడ్డి ఫార్ములా సీనియర్లను కలుపుకెళ్ళగలిగాడు. అదే సందర్భంలో అధిష్టానం ఆయన్ని సీఎం క్యాండిడేట్ గా ఫైనల్ గా అనౌన్స్ చేయడంతో పాటు అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు ఎట్లయితే వేరే వ్యక్తిని తీసుకొచ్చి బీసీ వ్యక్తిని పిసిసి చీఫ్ గా సీఎం గా రెడ్డిని పెట్టడం ఎట్లయితే చేసిందో సేమ్ ఫార్ములాని ఇప్పుడు అనుసరించింది. ఈ ఫార్ములా రివర్స్ చెయ్యాలన్నటువంటి రూట్ లో తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు బీసీ నాయకులందరూ. ఓడి ఉంటే గనక బీసీ నాయకులు ప్రెషర్ చేసి బీసీ నాయకులు సీఎం గా లేదు పొన్నం ప్రభాకర్ లేకపోతే ఇంకొకళ్ళ ప్రయత్నం జరిగి ఉండేది. వాళ్ళు ప్రయత్నించరు, కానీ ముందు రేవంత్ దించమన్నప్పుడు ఏదో ఒక విధంగా ఎవరి పేరు అన్నప్పుడు బీసీని పెట్టండి అని చెప్తారు. ఆ విధంగా మిగతా రెడ్లే చెడగొట్టే ప్రయత్నం చేశారు. మేబీ జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకోళ్ళు ఆ అవకాశం లేదు. ఇక రేవంత్ చక్కగా తడిగొడ్డేసుకు పడుకోవచ్చు ఇక ఎందుకంటే ఓ పక్కన రాహుల్ ఫెయిల్ అయ్యాడు, రేవంత్ సక్సెస్ అయ్యాడు. దెన్ అది ఆయనకి రిలాక్స్. తెలంగాణ రాజకీయాల్లో ఇక రేవంత్ రెడ్డికి ఇక రేపు స్థానిక ఎన్నికల్లో కూడా నాకు తెలిసి 50-60% ఈజీగా గెలుస్తాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే అక్కడ కనుక ఏ 20%, 30% పరిమితం అయితే పెద్ద దెబ్బ ఉంటుంది. అక్కడ వరకు అతనికి అది కూడా అయిపోయింది అనుకోండి, ఇక ఈ 5 ఏళ్ళు అతను గెలికేవాడు ఎవడు ఉండడు. ఇక రెండవది వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కి సంతోషం ఏంటంటే ఓడినా కూడా వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్లలో నెక్ టు నెక్ సిచ్యువేషన్ లో 2% ఓట్ల తేడాతో ఓడింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి దారుణ ఓటమి, చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ ఏకంగా 2nd ప్లేస్కి వచ్చింది. ఇదే జూబ్లీహిల్స్ లో 2nd ప్లేస్ ఉంది ఆ రోజు భారతీయ జనతా పార్టీ. ఆ స్థాయికి దూసుకురావడంతో అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అన్న అయోమయంలోకి వెళ్ళిపోయింది.
ఆ తర్వాతన ఏది ఆనాటి ఓటమి తర్వాత జరిగినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికది. అవును. ఈ మధ్యలో ఇంకొక దెబ్బ ఏం కొట్టింది ఆ కంటోన్మెంట్. ఉమ్, కంటోన్మెంట్ అంటే వీళ్ళ సీట్లు కూడా వీళ్ళు ఓడిపోయారు. ఉమ్, హైదరాబాద్ లో కాంగ్రెస్ ని జనం తుడిచేస్తే ఉమ్, మళ్ళీ లైఫ్ ఇచ్చింది కంటోన్మెంట్ అయితే ఇప్పుడు ఇది. అది అవును. అదే సందర్భంలో బీఆర్ఎస్ హైదరాబాద్ మీద తమకు వచ్చిన గ్రిప్ అనాలా, లేదంటే మొన్న హైదరాబాద్ వాళ్ళందరూ టెంప్ట్ అయ్యి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కోటేశారు అన్నారు, భయపడినో ఉమ్, ప్రేమతోనో ఏం చేసినా వచ్చింది. ఉమ్, ఇప్పుడు అందులో 2 కోల్పోయినట్టే. అవును. కానీ ఉమ్, బీజేపీని థర్డ్ ప్లేస్ కి నెట్టి, డిపాజిట్లు కూడా లేని ప్లేస్ కి నెట్టి ఉమ్, ఇవాళ సెకండ్ ప్లేస్ కి వచ్చుకోవచ్చు. ఉమ్, కాబట్టి కేటీఆర్ కి సంతోషం. అవును. అవును. బట్ ఇద్దరి మధ్యన తేడా 10%. ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి. 39.5, 51. ఉమ్, ఉమ్, దగ్గర దగ్గర 11% ఓట్ల తేడా. ఉమ్, సరే అది మామూలుగా ఆ లెక్కనైతే కాంగ్రెస్ సాంతం డిపాజిట్లు కూడా కోల్పోతూ వచ్చినటువంటి పార్టీ ఉమ్, 2023కి ముందు ఉమ్. ఏకంగా అధికారంలో కూడా వచ్చేసింది. కానీ 24,000 చిల్లర అంటే 729 ఒక మంచి మెజార్టీయే కదా. నేను అనేది అదే ఇప్పుడు అంటే సాధ్యమైంది. మరీ బొటాబొటీగా అయితే పోనీ అనుకోవచ్చు. నేను చెప్తుంది అదే ఇప్పుడు సాధ్యమైంది. కాంగ్రెస్ కి తిరుగులేదు, బీఆర్ఎస్ కి ధైర్యం. 10% ఓట్ల తేడా అనేది అది కౌంట్ అయ్యరు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు డిపాజిట్ కూడా రాని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అప్పుడు ఉప ఎన్నికల్లో అన్ని దెబ్బతింటా వచ్చింది కదా. ఈవెన్ కోమటిరెడ్డి పోటీ చేసినప్పుడు బీజేపీలోకి వెళ్ళి కూడా సెకండ్ బీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ ఎక్కడ ఉందని అక్కడ మళ్ళీ అదే సీట్ కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి గెలుచుకోలేదా. బట్ తెలంగాణ రాజకీయంలో సంక్లిష్టత ఏంటంటే పబ్లిక్ ఫస్ట్ సెకండ్ చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటారు. కేంద్రంలో ఉన్నటువంటి పదవుల్ని బీజేపీని ఎంచుకుంటున్నారు. అందుకే 8 మంది గెలిచారు ఏకంగా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇంకా బీజేపీని నమ్మట్లేదు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలమైన నాయకత్వాన్ని రూపొందించుకోవట్లేదు. మోడీని చూసి పార్లమెంట్ కి వేశారు. కానీ కాంగ్రెస్ కి ఇప్పుడు వచ్చిన గెలుపు వెనక వచ్చిన ధైర్యం శాశ్వతమేనా? అది ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఇదే ధైర్యంతో రేపొద్దున 28లో కూడా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉపద్రవం అనేది చాప కింద ముసుగేసుకుని కూర్చున్నట్టు ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నికలు రేవంత్ రెడ్డికి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు కాలేనప్పుడు బట్టి విక్రమార్క లేదంటే ఆయన ఎవరి పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డా లేదంటే జగ్గారెడ్డా ఇలా చాలా పేర్లు విన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అయితే నేను సీఎం అభ్యర్థిని నాకు ఇవ్వాలని కూడా ఆయన అడిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి గారు అయితే ఆయన మొత్తం పెద్ద అచీవ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు మీరు అన్నట్టు. అది రేవంత్ రాహుల్ కి మధ్య ఉన్న సంబంధం వల్ల వీళ్ళు సైలెంట్ అయ్యారా? రేపొద్దున పరిస్థితి వస్తే మళ్ళీ ఉపద్రవం ఒకసారి షాప్ కింద ఉన్నది బయటకు వచ్చేసి విజృంభిస్తుంది. ఇంక ఇప్పుడు ఏం లేదంటున్నా. ఇక మళ్ళీ రేపొద్దున ఈ ఓటములు బిగిన్ అయితే ప్రాబ్లం వస్తుంది. నేను చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో కూడా రేవంత్ కి ఫెచ్చింగ్ ఉంటుంది మాక్సిమం అధికారంలో ఉండటం. ప్లస్ భారతీయ జనతా పార్టీ ఇది స్టాండర్డ్ గా డిసిషన్ తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడం, బీఆర్ఎస్ కేటీఆర్ స్ట్రాటజిక్ గా పోతూ ఉండటం అన్నది ఒక రకంగా ఫెచ్చింగ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి బిగిన్ చేసి దూకుడు సెట్ చేస్తే గట్టి పోటీ ఇచ్చిందంటే గనక అప్పుడు త్రిముఖ పోటీ అవుతుంది. లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అయింది అనుకోండి, రేవంత్ అడ్వాంటేజ్ అవుతుంది. చివరిలోకి వచ్చేటప్పటికి ఏమి పార్టీలో అసంతృప్తి అసమ్మతి ఎవడేం పీకలేడు. అది అలాగే ఉంటదేమో. అంతే ఉంటది కానీ పైకి రాదు, బయటికి రాదు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డికి సీఎం క్యాండిడేట్ అంతే. అప్పుడు రారా బయటికి సీఎం గా గెలిపిస్తారా లేదని జనం డిసైడ్ చేస్తారు. బట్ అక్కడికి కీ పాయింట్ అల్లా అది రేవంత్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ సరైన క్యాండిడేట్ చూపెట్టుకోకపోతే మైనస్ అది. అది బండి సంజయ్ని పెడతదా, ఈటల రాజేందర్ పెడతదా, ఈ వాళ్ళు తేల్చుకోవాలి. కిషన్ రెడ్డిని అయితే పెట్టకపోవచ్చు నేను అనుకోడు. ఎందుకంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి. అయితే బండి సంజయ్, ఈటల రాజేందర్ పెట్టారంటేనేమో పార్టీ వదిలేసుకోవచ్చు ఆశలు. ఎందుకంటే ఆయన తనదైనటువంటి రూట్ లో ఆలోచిస్తున్నాడు. కానీ లైక్ ఇదివరకు మనకు ఆంధ్రాలో కన్నా లక్ష్మీనారాయణ లాగా ఆయన మనుషులతో ఆయన సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ బీజేపీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. బండి సంజయ్ వచ్చేటప్పటికి ఇదివరకు అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు చెడగొట్టారు బండి సంజయ్. కాబట్టి అతనికి ఛాయిస్ ఉంది. అతన్ని ఇప్పటి నుంచినే అతనే సీఎం క్యాండిడేట్ అనే పాయింట్ తో ఇటు 2 కోణాలు ఉంటది. ఒకటి బలిజా కాపు సామాజిక వర్గాల నుంచి పూర్తి ఇది ఉంటది, ప్లస్ బీసీ సామాజిక వర్గం నుంచి అనుకోవడానికి వీలుంటది. అలా కాకపోయింది అనుకోండి ఈ దెబ్బ అవుతుంది. అది డిసైడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. ఏదో ఎలక్షన్ ముందు చేద్దాంలే అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇంకా 3 ఏళ్లే ఉంది. సరిగ్గా 2.5 ఏళ్ళు జాగ్రత్తగా లెక్కేసుకోవాలి. కాబట్టి తేల్చుకోవాలి. బీఆర్ఎస్ కూడా తేల్చుకోవాలి, కేసీఆర్ సీఎం కేటీఆర్ సీఎం. ఎందుకంటే అట్లాగే సాగదీస్తా కూర్చుంటే వర్కౌట్ కాదు. ప్యూర్లీ రేవంత్ రెడ్డి ఖాతాలో పడిందా ఈ విజయం? క్రెడిట్ అయిందేనా? ఖచ్చితంగా. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఒక్కరో కూడా ప్రచారం చేయాలి.
ఆయన గనక వచ్చి ఎంచాడు వెళ్తా ఆ ట్రైన్లో వెళ్తా ఇట్లా చెయ్యి ఊపినా లేదా పైనుంచి విమానంలో వెళ్తా కింద కుమ్మేసిన అదిగో రాహుల్ గాంధీ ఇక్కడ ఉమ్మేయడం వల్ల గెలిచారని ప్రచారం ఆయన కథల పడేది చేసేస్తారు కానీ ఆయన రాహుల్ గాంధీ నెలల తరబడి తీయని బీహార్ ఏమో దారుణంగా ఓడిపోయింది, ఇక్కడ అసలు తిరగకపోతే గెలిచి. కానీ డౌట్ సార్ ఒకటి, ఓకే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారని కాదు కానీ వాళ్ళన్నట్టు 6 గ్యారంటీలు పూర్తిగా అయితే చేయలేదు, వాస్తవంగా మాట్లాడుకుంటేనే చేయలేదు. మనకి ఇక్కడ ఎలా సూపర్ సిస్టర్ అక్కడ కూడా అంతే. అయినా సరే రేవంత్ రెడ్డిని నమ్మారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మారా, నవీన్ యాదవ్ నమ్మారా జూబ్లీ హిల్స్ ప్రజలు? లేదు అక్కడ కూడా మైనారిటీలు బాగానే ఉంటారట, అలాగే కమ్మ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ నవీన్ యాదవ్ని గెలిపించింది. సామాజిక వర్గాల కాంబినేషన్ కుదిరింది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఓడించి సాధించేది ఏంటి అన్నటువంటి స్థానిక తెలుగుల యొక్క ఆలోచన. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు వీళ్ళని ఓడించడం వల్ల స్థానిక ప్రజలు సాధించేది ఏంటి? కొంత నిర్లక్ష్యం అవుతుంది. ఇంకా అంటే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మందకొడిగా సాగుతాయి. అదే గెలిపించారనుకోండి, అక్కడ వీళ్ళు ఇప్పుడు హామీలు ఇచ్చాడు కదా ఎలక్షన్ అప్పుడు అది చేస్తాను, అది చేయడం కనీసం 20-30% అన్న చేస్తారు. అదే ఓడగొడితే అసలు చేయడు బేసిక్ గా. అది ఒక ఆస్పెక్ట్. కాంబినేషన్ అంటారా, 1,12,000 దాకా ముస్లింలు ఉన్నారు. అలాగే బీసీలు 29,000 దాకా ఉన్నారు. ఖమ్మం 32,000 దాకా ఉంది. ఎక్కువ మైనారిటీ. రెడ్డి 27,000 దాకా ఉంది. మైనారిటీ నలుగురు కాంబినేషన్ కలిపేటప్పటికి ఈ మెజారిటీ వచ్చింది అనుకోవాలి. ఒకప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ అంటేనే బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ కేసీఆర్ వైపు ఉంటది అనేది కదా, ఎందుకంటే ఓవైసీతో అక్కడ వీళ్ళు ములాఖత్తు ఉంది అనేది. ఇప్పుడు సడన్ గా ఓట్ బ్యాంక్ ఇటు ఎందుకు వచ్చేసింది? మీకు దానికి కాంగ్రెస్ పార్టీ థ్యాంక్స్ టు బీజేపీ చెప్పుకోవాలి. బీజేపీకా? ఎందుకంటే బికాస్ ఆఫ్ బీజేపీ పోలరైజేషన్ జరుగుతుంది కాంగ్రెస్ వైపు దేశవ్యాప్తంగా. ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీ లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్ బ్యాంక్ కాంగ్రెస్, ముస్లింలు క్రిస్టియన్స్ సుదీర్ఘకాలం పాటు అదే నడిపించింది. అసలు నెహ్రూ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అధికారంలోకి రావడానికి కారణం అదే అయింది. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు చేతికి వెళ్ళిన సందర్భంలో బాబరీ ఇన్సిడెంట్ జరిగింది. బాబరీ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ముస్లింలందరూ తిరగబడి వ్యతిరేకించి కాంగ్రెస్ ని ప్రాంతీయ పార్టీలను గెలిపించడం ప్రారంభించారు, బికాస్ బీజేపీకి వ్యతిరేకంగా. అప్పట్లో పికప్ అయి డెవలప్ అయినటువంటి వాళ్ళే ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇట్లా వివిధ రాష్ట్రాలు, అటు మమతా బెనర్జీలా, ఇట్లా 1 by 1. అంటే పోలరైజేషన్ ఆఫ్ రిలీజియస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీల వైపుకి వెళ్ళడమే కాంగ్రెస్ పతనానికి కారణమైంది. ఆ తర్వాత మధ్యలో కాంగ్రెస్ కి కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు యాడ్ అయ్యారు బికాస్ ఆఫ్ బీజేపీ. అక్కడ కూడా గుజరాత్ లో లేకపోతే ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్రలో ఇట్లాంటి చోట్ల బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. అంటే ఎక్కడైతే బీజేపీని ఓడించగల సత్తా ఎవరికి ఉందో వాళ్ళకి మద్దతు ఇస్తారు వీళ్ళు ముస్లింలు. అక్కడ ముస్లింల ఫార్ములా ఎట్లా ఉందంటే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగలిగిన ఏ పార్టీ అయినా గెలిపిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో ఓవైసీని గెలిపిస్తారు, బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపిస్తారు, ఇక్కడ లాలూని ఇట్లా గెలిపించారు. అయితే ఎప్పుడైతే ఆ లెక్కలు సిస్టమ్ నడుస్తున్నదో ఇక్కడ ఇతనికి రేవంత్కి వచ్చేటప్పటికి అది బాగా ఫెచ్చింగ్. అందుకనినే మీకు అకస్మాత్తుగా చివరిలో బండి సంజయ్ హిందుత్వ కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చి, బట్ ఇట్ ఈస్ టూ లేట్. ఫస్టే ఇది 6 నెలల ముందు నుంచి వాళ్ళు ముస్లిం ఓట్ల కోసమే తీసుకొస్తున్నారు యాదవ ముస్లిం అనే కాంబినేషన్. హిందువులందరూ పోలరైజ్ అవ్వాలి, యాదవులు కూడా ఇటు రావాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళి ఉండాలి. వీళ్ళ చేయలా. తెలుగుదేశం పార్టీ డ్రాప్ అవడం ఎంతవరకు రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది? అసలు తెలుగుదేశం ఎప్పుడు పోటీ చేస్తుందని 2023లో కూడా పోటీ చేయలేదు కదా, కొత్తగా డ్రాప్ అయ్యేదే ఉంది. అలాగనైతే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా, అయినా డిపాజిట్ రాలేదు కదా. అంటే చేస్తామని ప్రకటించలేదు కానీ పోటీ చేయాలా లేదా అనే ఒక చర్చ అయితే జరిగింది మామూలుగా. అక్కడ కాంగ్రెస్ 23లో కూడా అనుకున్నారు, సుహాసిని ముందు పెట్టి చేశారు, 24లో కూడా అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు. అదేం లేదు, వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ప్రారంభిస్తే ఇక్కడ దెబ్బ. తెలుగుదేశం ఆంధ్రాలో ఎందుకు దెబ్బతింది అంటే కొంత ఓటు బ్యాంక్ అయినా చేయాల్సింది సార్. అంటే ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ అంతా చేస్తే ఓకే, అది వేరే విషయం. ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉండదు. ఎవడికాడు తొడలు కొట్టుకోవడానికి సంకలు గుద్దుకోవడానికి పనికి వస్తుంది. బట్ తెలుగుదేశం ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ చేసి మన వాళ్ళందరికీ ఏంటని పోనీ ఏమన్నా పరోక్షంగా చెప్పిందా? ఇదివరకైతే సోషల్ మీడియా ద్వారా అన్న క్రిందటిసారి 23లో మొన్న రేవంత్ మావాడని చెప్పి సోషల్ మీడియాతో పాటు జెండాలు పట్టుకుని కూడా తిరిగారు రేవంత్ వెనక కాంగ్రెస్ అని, ఇక్కడ బీజేపీతో తిరుగుతున్న టైంలోనే. కాబట్టి అక్కడ జరుగుండేదిగా.
ఈ దఫా ఎట్లాంటిది లేదు కదా. తెలుగుదేశం కూడా అక్కడ మోడీ అమిత్ షాలతో కాంటాక్ట్ లోకి వచ్చాక జాగ్రత్తగా బిహేవ్ చేస్తుంది, తొందరపడి లేదు. ఇక తెలుగుదేశం కార్యకర్తలు అంటారా, ఖచ్చితంగా ఇదివరకు బీఆర్ఎస్ కేసు వాళ్ళు టర్న్ అయ్యారు, నో డౌట్ అందులో. ఎందుకంటే ఇదివరకు భయంతో బీఆర్ఎస్ కేసారు. 2014లో బీఆర్ఎస్ గెలిచాక జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఫస్ట్ సారి భయపెట్టింది బీఆర్ఎస్. లేదా అక్కడ ఎప్పుడైతే తెలుగుదేశం ఓడటం, అప్పుడు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్, కాంగ్రెస్ ఓడటం, కేసీఆర్ స్ట్రాంగ్ అవ్వటం అనేటటువంటి దాంతో ఒకసారి వణికారు వాళ్ళు. అక్కడ మన ఆస్తులు ఉన్నాయి, అక్కడ మన ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధి ఉన్నాయి, వీళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, మనం అనవసరంగా ఓట్లేసి దెబ్బ, తెలుగుదేశం అక్కడ గెలిచేది లేదు పెట్టేది లేదు, కానీ మనం అనవసరంగా వాళ్ళని ఓడించామన్న ఫీలింగ్ వచ్చింది, మనల్ని దెబ్బ కొడతారని. దాన్ని ఆనాడు కేటీఆర్ అడ్వాంటేజ్గా తీసుకుని ఆయా ప్రాంతాల్లో, ఆంధ్రులు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేకించి సమావేశాలు పెట్టి కులాల వారీగా, బృందాల వారీగా, మేము మిమ్మల్ని మా మనుషులుగా చూస్తున్నాం, ఇక్కడికి మీరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి మీరు అందరు తెలంగాణ వదిలనుకుంటున్నాం, మీరు అది ఇప్పుడు మాత్రం మాకు దెబ్బతీశారు, రేపు స్థానిక ఎన్నికల్లో మేము చూస్తాం, మీరు మా వాళ్ళు అనేటటువంటి భరోసా మాకివ్వండి. ఓ రకంగా పరోక్ష బెదిరింపు, నువ్వు మా కోటి ఎగిపోతే నువ్వు మా వాళ్ళు కాదు అంటే నీకు మళ్ళీ తెలంగాణ యాజిటేషన్ ఇంపాక్ట్ చూపెడతాం ఈ వ్యాపారాల మీద అని పరోక్షంగా చెప్పారు. ఆ దెబ్బతో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో చరిత్రలోనే లేదు, ఈవెన్ తెలుగుదేశం కూడా ఏనాడు సాధించలేదు, 99 కార్పొరేట్ సీట్లు సాధించింది అప్పుడు 2016లో జరిగినటువంటి ఎన్నికలు. ఆ తర్వాత 19కి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వెల్ సెటిల్డ్, అంటే అక్కడ ఆంధ్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కి సరైనటువంటి లీడర్షిప్ లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కానీ ఈ టైప్ ఆఫ్ రాజకీయం అంటే తెలుగుదేశం టైప్ ఆఫ్ గ్రౌండ్ పాలిటిక్స్ తెలియదు అతనికి, అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు. దాంతో బీఆర్ఎస్ దాన్ని సస్టైన్ చేసింది. లీడర్లు ఇప్పుడు మాధవరం కృష్ణారావు, ఈ అరికపూడి గాంధీ, లేకపోతే ఈ ఇప్పుడు చనిపోయినటువంటి గోపీనాథ్, వీళ్ళందరూ తెలుగుదేశం బ్యాచీనే కదా. తెలుగుదేశం బ్యాచీలు బీఆర్ఎస్ లో ఉండటం వల్ల జాగ్రత్తగా ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని వాడారు. ఆ ఇంపాక్ట్ 19లో ఘన విజయం సాధించగలిగారు. 23కి వచ్చేటప్పటికి కూడా సేమ్ పొజిషన్ ఉండాలి. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఎవడు అనుకోలేదు పెద్దగా, నెక్ టు నెక్ ఫైట్ లో ఫైనల్ గా కేసీఆర్ గెలుస్తాడు అన్నటువంటి అమ్మారు. ఆ ఉద్దేశంతోనే ఆ రోజున ఎవరు మాట్లాడాలి, అక్కడ విజయం సాధ్యమైంది. కానీ రూరల్ ఎక్కడైతే బీఆర్ఎస్ కి పట్టు, మొదటి నుంచి పట్టు ఉన్నటువంటి ప్లేస్ బీఆర్ఎస్ కోల్పోయింది. అందువల్ల రేవంత్ విజయం సాధించాడు. అతను సాధించిన 5-6 జిల్లాల్లోనే కదా గట్టిగా సీట్లన్నీ కూడా రూరల్ సెగ్మెంట్స్ లో. హైదరాబాద్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళే గెలుస్తారన్నటువంటి నమ్మకంతో ఓట్లేశారు. ఎప్పుడైతే ఓటమి పాలైందో బీఆర్ఎస్, దెన్ భయం పోయింది. దెన్ అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ బిగిన్ అయింది, ఏది రేవంత్. రెండవది ఏమైంది, రేవంత్ అంతకు ముందు తెలుగుదేశం బి టీం కింద బీఆర్ఎస్ చూశారు, టిఆర్ఎస్. రేవంత్ లైన్ లోకి వచ్చాక తెలుగుదేశం బి టీం కింద రేవంత్ చూస్తున్నారు అంతే. కాబట్టి తెలుగుదేశం అభిమానులు ఎవరైతే అంతకు ముందు అటేసారో ఆ ఓటు ఇటు టర్న్ అవుతుంది. ఒక రంగం మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చింది రేవంత్ రెడ్డికి, టీడీపీ ఇవ్వలేదు, టీడీపీ సింపథైజర్స్ ఇచ్చారు. అదే టీడీపీ అనౌన్స్ చేయాలి కదా, ఎవరైతే అక్కడ ఉన్న లీడర్లు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, తెలంగాణలో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీకి టీడీపీకి గనక సపోర్ట్ ఇచ్చిండుంటే డిపాజిట్లైనా వచ్చేయేమో, కనీసం ఎంతో కొంత మెజారిటీ దక్కేదేమో. ఓకే, అది బీఆర్ఎస్ కి ఫెచ్చింగ్ అవుతుందా లేదనే సెకండరీ, కానీ ఆ పని ఎందుకు చేయలేదు, ఎందుకు అడగాలి? ఇప్పుడు ఇతని పేరేంటి, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు, అతనంతటా అతను ప్రకటించాడు మద్దతు అనేసి. తెలుగుదేశం అదే అంటున్నాను, అడగమనట్లేదు, వీళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అంటున్నాను. వాళ్ళు అడగలేదు, వీళ్ళు ప్రకటించలేదు. బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ తను తెలంగాణలో ఒంటరిగా వెళ్ళాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్ర పార్టీలను వెంట పెట్టుకుని వెళ్తే దాన్ని రేపు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి ఆ ఛాయిస్ ఇవ్వదలుచుకోలేదు. అప్పుడు ఏమంటారు, అదిగో చూసారా మేము చెప్తానే ఉన్నాం, చంద్రబాబు అటు పొత్తు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆంధ్ర పెత్తనం రాబోతుంది అంటారు. అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒకటే నేను అన్న కానీ దానికి కంపేర్ చేయను. కానీ అక్కడికి వెళ్ళి నారా లోకేష్ గారు వీళ్ళందరూ ప్రచారం చేసినప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కీలక నియోజకవర్గం, నడిబడ్డున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే బీజేపీకి సీన్ ఏమన్నా మారి ఉండేది? ఏమీ ఉండదు. ఇందులో ఇంకో 10 ఓట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే లోకల్ ఓటరు టీడీపీని ఎప్పుడో డిజోన్ చేసేసుకున్నాడు. టీడీపీ అక్కడేం పోటీ చేయట్లేదు కదా. టీడీపీ ఉంటే వేరు,
ఉమ్, ఉమ్. టీడీపీని అక్కడ అభ్యర్థిగా పెట్టి బీజేపీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బీజేపీ సీన్ అయిపోద్ది. అవునా? ఉమ్, బీజేపీకి ఇప్పుడు తెలుగుదేశం మద్దతు తీసుకున్న నెక్స్ట్ ఎలక్షన్స్ కి అదే ఆంధ్ర ఎజెండాని. ఇప్పుడు కిందసారి ఓడింది ఎందుకు? ఉమ్, 18లో ఉమ్, ఉమ్, ఉమ్. కాంగ్రెస్ పార్టీ అవును, కలిసి పోటీ చేయడం వల్ల. మహాకూటమి. ఆ, ఉమ్, 14లో ఎందుకు ఓడింది? ఉమ్, తెలుగుదేశంతో తెలంగాణలో ఎవరు కలిసి పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. అవును. ఉమ్, మొన్నటిసారి ఏమి తెలుగుదేశంతో కాంగ్రెస్ ఏం కలవాలా, ఉమ్, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది, ఉమ్, సిపిఐతో కలిసి. ఉమ్. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు మద్దతు ప్రకటించుకుని వెనక తిరిగారు. మహాకూటమి కట్టింది ఎప్పుడు? మొన్నే కదా? 18లో కదా, అవును. మొన్న కాదు కదా. అంతకు ముందు అదే ఆ, 13. అవును. మొన్న సింగిల్ గానే పోటీ చేసింది కాంగ్రెస్. 14లో అనుకుంటా. 18లో. 18లోనా? 14లోనేమో సారీ, బీజేపీతో 18లో. కలిసి, కరెక్టే. మొన్న కాదు, 18లో కలిసి పోటీ చేసి ఓడింది. అదే 18లోనే. 14లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. అవును, 18లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. అవును. 18లోనే కలిసి మహాకూటమి అన్నారు. తెలుగుదేశం వలన ఆ 2 సార్లు కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. ఉమ్, ఉమ్, అటు బీజేపీ అయినా అటు వీళ్ళైనా ఉమ్, కాంగ్రెస్ అయినా. ఉమ్. అందుకని మొన్న ఎవరు పొత్తు పెట్టుకోవాలి. అవును. ఉమ్, తెలుగుదేశం వాళ్ళే ఇక తమ ఉనికికి ప్రాబ్లం అవుతుందని కొంతమంది జెండాలు పట్టుకుని కాంగ్రెస్ వెనకాల తిరిగితే, ఉమ్, గాంధీ భవన్ దగ్గరికి వచ్చాక లోపలికి జెండాలు తేవద్దని చెప్పేశారు కదా ఉమ్. ర్యాలీతో. అవును, అవును, అవును. అక్కడతో అయిపోయింది కదా. ఉమ్, అక్కడ ఇంకోటి ఏంటి, నాయకత్వాన్ని తీసేసింది తెలుగుదేశం. ఉమ్. రమణట్ వెళ్ళిపోయాడు. ఆ అవును, తర్వాత ఎవరున్నారు? అవును, జ్ఞానేశ్వర్ అన్నారు, అవును. ఏమైపోయాడు ఇప్పుడు తెలియదు. ఉమ్, ఆయన వెళ్ళిపోయాడు బీఆర్ఎస్. అవును, అవును, ఇంకెవరున్నారు ఇప్పుడు? అవును. ఇంకా అసలు డిసైడే చేయలేదు. తెలీదు. ఉమ్, ఇంకోటి ఏంటంటే అక్కడ మైనస్ ఇక్కడ ఫేస్ చేసింది 18లో. ఉమ్, ఉమ్, తెలుగుదేశం అక్కడ పోటీ చేసింది 18 ఎన్నికల్లో విత్ ఉమ్, కాంగ్రెస్, ఉమ్, దారుణంగా ఓడిపోయింది. ఉమ్, అది ఇక్కడ ఏం ఫెచ్చింగ్ అయింది అదిగో చూసారు, తెలంగాణలో చీకొట్టారు తెలుగుదేశాన్ని. ఉమ్, సో అలాంటి పార్టీగా మీరు ఓట్లేసేది, వైసీపీ పోటీ చేయలే అక్కడ. ఉమ్, దాన్ని ఇక్కడ ప్రచారంలోకి తేగలిగారు, ఉమ్. సక్సెస్ అయ్యారు. పాలనా ప్రభావం, సంక్షేమం ప్రభావం, పథకాలు ఇచ్చారే ఇవ్వలేదనే ప్రభావం, ఇవేమి ఉప ఎన్నికల మీద చూపించవా? ఏమీ లేవు. అంటే రేపొద్దున స్థానిక ఎన్నికలు జరిగినా ఇలాగే రిపీట్ అవుతుందా? బేసిక్ గా అక్కడ ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో జరుగుతున్నది తప్పించి పాలనకి రెఫరెండం గా జరగట్లేదు. ఉమ్, అది రేవంతే చెప్పాడు. మా పాలనకి రెఫరెండం ఏంటిది, దీనికి అనుగుణంగా మంచి చెడులు చూస్తాం తప్పించి ఉమ్, రెఫరెండం అని కాదన్నమాట ఆయన. ఉమ్, తర్వాత మళ్ళీ రెఫరెండం అన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఉమ్, కాబట్టి ఆయన నమ్మకం వచ్చాక ఆ మాట అన్నాడు, నమ్మకం ముందు ఇంకో మాట అన్నాడు. ఉమ్, అది పక్కన పెడితే దీనివల్ల ఏం మారిపోయి ఇప్పుడు ఆ లెక్కనైతే గనక 2014 నుంచి 18 దాకా జరిగినటువంటి అన్ని ఎన్నికలు బీఆర్ఎస్ గెలుస్తూనే వచ్చింది, టీఆర్ఎస్ ఉమ్, అప్పుడు ఉమ్. కాంగ్రెస్ ఓడిపోతూనే వచ్చింది. అవును. కానీ 2019 ఎన్నికలకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ అనుకుంటే ఉమ్, 1 సైడెడ్ విక్టరీ అయింది ఉమ్, టీఆర్ఎస్. ఉమ్, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది, ఉమ్, వీళ్ళు 3 సీట్లు గెలుచుకున్నారు. ఉమ్, తెలంగాణ ఓటర్ చాలా జెన్యూన్ అండ్ డీప్ థింకింగ్ పర్సన్స్. ఉమ్, ఏ ప్లేస్ లో ఎవరైతే కరెక్టో, తెలంగాణ వాదాన్ని బలంగా భుజాన్ని ఎత్తుకున్నటువంటి కేసీఆర్ని గెలిపించారు. ఆ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేసినటువంటి కేసీఆర్ తెచ్చేశారు. ఉమ్, 1923లో వచ్చాడు. ఉమ్, అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు అని హడావిడి చేస్తున్నటువంటి రేవంత్కి అవకాశం ఇచ్చారు. ఉమ్, అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ అయితేనే బెటర్ అనుకున్నారు. అంతకుముందు 14లో 4 ఇచ్చారు, మొన్న ఉమ్, 8 ఇచ్చారు. ఉమ్, కాబట్టి వాళ్ళకి అక్కడైతే కంటిన్యూగా నడుస్తోంది. ఉమ్. ఇప్పుడు 18లో 4 ఇచ్చారు కదా వాళ్ళు అవును, ఆ అవును. రోజున, ఉమ్, ఇప్పుడు 8 ఇచ్చారు. ఉమ్, అంటే జాతీయ రాజకీయాల విషయంలో బీజేపీని చూస్తున్నారు వాళ్ళు. ఉమ్, రాష్ట్ర రాజకీయాల్లో ఐదర్ రేవంత్ ఆర్ అంటే రేవంత్ బలంగా లేని రోజున కాంగ్రెస్ కూడా పక్కన పెట్టారు. ఉమ్, బలమైన లీడర్ అన్న ఆకాంక్ష తెలంగాణ సమాజంలో ఉంది. ఉమ్, ఇప్పుడు కనబడుతున్న సాక్ష్యం అది. ఉమ్, ఉమ్, బలమైన లీడర్ అన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ ఎంచుకుంటున్నారు. ఉమ్, కేసీఆర్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్, అప్పుడు కాంగ్రెస్ బలం లేడు లీడర్, ఉమ్, అప్పుడు అతను ఉన్నాడు. రేవంత్ వచ్చాక కేసీఆర్ పక్కన పెట్టి ఇంకో బలమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాడు. ఉమ్, బీజేపీ బండి సంజయ్ నుంచి ఉంటే గనక ఆల్టర్నేటివ్ ఉండేది, ఉమ్, బండి సంజయ్ తీసేయడం వల్ల ఆ మైనస్ అయింది. ఉమ్, ఉమ్, ఇప్పటికీ ఆల్టర్నేటివ్ స్పష్టతనివ్వాలి. ఉమ్, ఉమ్. కేటీఆర్ కి కాలం కలిసి రావట్లేదు సార్, లాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా. ఒక రకంగా కేసీఆర్ ఇందులో సెకండ్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి, ఉమ్, ఉమ్, ఉమ్. తన కాలం కొంత కలిసి వచ్చింది అనుకోవాలి కేసీఆర్ కి మీరనే? కేటీఆర్. కేటీఆర్ కేనా? ఉమ్, ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఉమ్, నెక్ టు నెక్ ఫైట్ ఉమ్, కదా ఉమ్, ఇద్దరికి మధ్యన, అవును. 2% ఓట్ల తేడాతో 39 సీట్లు తెచ్చుకుంది బీఆర్ఎస్. ఉమ్, ఆ తర్వాత వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలిగింది. ఉమ్, రెండోది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా కంట్రోల్ చేయగలిగాడు పార్టీని, ఉమ్, వెళ్ళిపోయే వాళ్ళని ఆపగలిగాడు. ఉమ్, ఇది రెండవది. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కాన్సెప్ట్ మార్చగలిగాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి కేసీఆర్కి అసలు కేటీఆర్ కెరీర్ ఏంటన్న సందేహం వచ్చింది. ఉమ్,
ఎందుకని ఆ స్టేజిలో తను డిపాజిట్లు ఎక్కడ అన్నటువంటి పరిస్థితి వచ్చింది ఉమ్, పార్లమెంట్ ఎన్నిక. ఉమ్, వాళ్ళు 8-8-1 ఉమ్, ఉన్న 17లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, ఉమ్, 1 ఎంఐఎం. ఉమ్, బీఆర్ఎస్ ఏది? ఉమ్, బీఆర్ఎస్ పుట్టాక తొలిసారి ఉమ్, ఆ స్టేజ్ ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడం. ఉమ్, ఇంకా కేటీఆర్ కెరీర్ ఏంటి? ఉమ్, ఆ టైంలో దెబ్బ మీద దెబ్బ, ఉమ్, చెల్లి అడ్డం తిరగడం, నాన్నేమో ఫామ్ హౌస్ నుంచి రాకపోవడం, ఉమ్, ఇటు రేవంత్ ఏమో తొక్కి నారదీస్తున్నాడు. ఉమ్, ఇన్ని సంక్లిష్టతల మధ్య బీజేపీ ఇంకో పక్కన కవితను అరెస్ట్ చేయించింది. ఉమ్, ఇన్ని పరిణామాల మధ్యన కేటీఆర్ అంటే సెకండ్ ప్లేస్ కి బీజేపీ చేరిపోయింది ఆల్రెడీ. ఉమ్, ఇదే జూబ్లీహిల్స్ లో మన పార్లమెంట్ ఎన్నికలు 60,000 ఓట్ల దాకా వచ్చింది బీజేపీ, ఉమ్, సెకండ్ ప్లేస్ వచ్చింది. ఉమ్, అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పోటీ పడి బీజేపీని జాతీయ స్థాయిలో ఉండి బీహార్లో కూడా కొట్టిన బీజేపీ ఇక్కడ డిపాజిట్లు కూడా లేని స్టేజ్ వచ్చి ఉమ్, కేటీఆర్ నమ్ముతున్నారు జనం. ఉమ్, ఉమ్. రేవంత్ తర్వాత కేటీఆర్ నమ్ముతున్నారు. రేవంత్ తర్వాత ఆ, అది ఇప్పుడు కనబడుతున్న సత్యం. బీఆర్ఎస్ కి ఇది ఎంతవరకు భవిష్యత్తులో అంటే ప్లస్ మైనస్? ఇది రేవంత్ తర్వాత కేటీఆర్ నమ్మడం. ఇది 3 ఏళ్లలో అతను సస్టైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, బీజేపీ వ్యవహార శైలి బట్టి ఉంటుంది. ఉమ్, బీజేపీ సరైన లీడర్ని పెట్టి దూకితే గనక బీఆర్ఎస్ కొడద్దా కాంగ్రెస్ కొట్టుద్దా అనేది తేలా. ఉమ్, ఉమ్, ప్రస్తుతానికి ఈ రిజల్ట్ తో ఏదో జరిగిపోదు. ఉమ్, కేటీఆర్ కి మైనస్ అవ్వాల్సిన కెరీర్ కి ఒక లైఫ్ పోర్ట్ ఇచ్చినట్టే. కానీ ఒకటిసారి ఎఫర్ట్ విషయంలో చూస్తే కేటీఆర్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. లాస్ట్ టైం ఎన్నికలకు ముందు మొత్తం రాష్ట్రం అంతా తిరగడం కానీ క్షణం తీరిక లేకుండా, ఇప్పుడు కూడా దాదాపు ఒక 20 రోజులు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో నెల రోజుల నుంచి కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టే తిరిగారు. కానీ డామినేషన్ అనేది ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి, రేవంత్ రెడ్డి కాబట్టి డామినేట్ అయ్యారా? అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. రేపొద్దున కూడా ఇదే రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అట్లాగే ఇప్పుడు క్రిందసారి ఇక ఆ మొత్తం ఇప్పటిదాకా 6 ఉప ఎన్నికలు జరిగితే ఒక్కసారి సింపతి పనిచేసింది. ఉమ్, ఉమ్. ఒక్కసారి ఇక్కడ కూడా యాక్చువల్గా సింపతి పనిచేస్తుందని అనుకున్నారు. అదే నోముల నరసింహయ్య అవును. కొడుకు తప్పించి ఇంకెవరికి సాధ్యం కాదు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూడా సాధ్యం కాలేదే. ఉమ్, సింపతి ఫ్యాక్టర్ అక్కడ పనిచేయదు. ఉమ్, ఈయన సింపతి ఫ్యాక్టర్ నే నమ్మాడు. ఇంకో క్యాండిడేట్ కూడా లేరు వీళ్ళకి. అవును. ఉమ్, దాంతో పాటు కేటీఆర్ కి ఆప్షన్ లేదు ఇక. yes, అవును. తను రాత్రి పగలు పనిచేశాడు, ఉమ్, దానివల్ల సాధించాడు అతను సెకండ్ ప్లేస్ కి రావడం. ఉమ్, థర్డ్ ప్లేస్ కి బీజేపీని నెట్టడం ద్వారా ఉమ్, మళ్ళీ పోటీలోకి తేగలిగాడు. ఉమ్, అది అచీవ్మెంటే. ఉమ్, విజయం అంటారా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే క్రిందటిసారి 2014-19 మధ్యలో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఓడగొట్టడం లేకపోయాడు ఉప ఎన్నిక. అవును, వరుసగా. అవును. 2018 తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ చాలా దెబ్బతింది. ఉమ్, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింది, ఉమ్, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దెబ్బతింది, ఉమ్, దాని తర్వాత ఓటమి చవి చూసి ఉమ్, ఇప్పుడు మొదటి ఓటమి ఇది, ఉమ్, ఉమ్, రెండో ఓటమి. ఉమ్, అవును. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఇది రెండో ఓటమి. అవును. ఉమ్, ఈ ఓటమిలో పార్లమెంట్ ఎన్నికల పరాభవంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకు రావడం ద్వారా ఉమ్, ఆనాడు సెకండ్ ప్లేస్ కి వచ్చిన బీజేపీని ఉమ్, ఇవాళ థర్డ్ ప్లేస్ కి నెట్టడం ద్వారా ఉమ్. మళ్ళీ పుంజుకున్నాడు కేటీఆర్. పుంజుకున్నారు. ఉమ్. కానీ బీఆర్ఎస్ మీద లేదంటే కేసీఆర్ కుటుంబ పాలన అనే ముద్ర ఒకటి అప్పట్లో కేసీఆర్ గాని కేటీఆర్ గాని, అప్పుడు కవిత, ఇప్పుడు లేరనుకోండి కవిత, వాళ్ళు హరీష్ రావు గాని, ఇలా ఒక ముద్ర ఉంది ఆ కుటుంబ పాలన. ఇప్పుడు అదే కుటుంబం విచ్ఛిన్నం అయిందనో లేదంటే కూతురు బయటికి వెళ్ళిపోవడం చిన్నాభిన్నం అయిందా, ప్రజల్లో బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుందా? అంటే ఇప్పుడైతే అంత పెద్ద పెద్ద సెనారియో ఏం లేదు. ఇది ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్. ఇందులో జూబ్లీహిల్స్ లో 2 ముక్కలు. ఒకటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పని అవుతుందా, ప్రభుత్వాన్ని ఓడగొడితే పని అవుతుందా. ఎన్నుకుంటే పని అవుతుంది అనుకున్నారు, చేశారంటే. తిరిగి చాలా పెద్ద సిట్టింగ్ స్థానం కోల్పోవడం అంటే కొంచెం ఇదే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఇంత అధికారంలో లేకపోయినా వాళ్ళ సీటు వాళ్ళు కోల్పోవడం అంటే ఇక మైనస్ ఫ్యాక్టర్ ఏంటనే చెక్ చేసుకోవాలి కదా. కోల్పోయిందిగా, అధికారంలో ఉన్నప్పుడే కోల్పోయింది కదా. అది కాకపోతే డిపాజిట్లే కోల్పోయే పరిస్థితి నుంచి ముందుకు వచ్చింది కదా. నేనేమంటా అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది సిట్టింగ్ సీటే కదా ఆ రోజున. అప్పుడు మరి అతను బీజేపీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కదా, డిపాజిట్ కూడా లేదు కదా. మరి తర్వాత అధికారంలోకి వచ్చేసిందిగా. కాబట్టి తెలంగాణ సినారియో డిఫరెంట్. తెలంగాణ ప్రజల్లో ప్రాంతీయ భావం లేదంటే తెలంగాణ అనేది ఆ ఫ్లేవర్ క్రమంగా తగ్గుతోందా? లేదు, అది పక్కాగా ఉంది కాబట్టి రేవంత్ చూశారు, తర్వాత కేటీఆర్ నే చూస్తున్నారు, మూడో వాళ్ళని చూడట్లా. బీజేపీలో ఇప్పుడు అది లోపించింది. అంటే అది పక్కాగా ఉండడం కాబట్టి 2 సార్లు వరుసగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అది తగ్గడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి, కేసీఆర్ లో తగ్గడం వల్ల కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చారు. రేవంత్ అంతకంటే ఎక్కువ తెలంగాణ వాదాన్ని ఎత్తినెత్తుకున్నాడు కాబట్టి వచ్చాడు. అవునా? కేసీఆర్ ఎప్పుడైతే నిదానంగా ఆంధ్ర నాయకులు అన్ని వ్యవహారాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు, ఆంధ్ర
నాయకులతో కాంటాక్ట్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు, ఉమ్, చంద్రబాబుతోనో లేకపోతే జగన్తోనో. ఉమ్, ఈ ఫీలింగ్ ని క్రియేట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. ఉమ్, ఉమ్, రేవంత్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాడు. ఉమ్, అదే కదా ఉపయోగపడింది. మళ్ళీ ఇదిగో మన తెలంగాణకు రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు, ఉమ్, తెలంగాణకు రావాల్సిన నిధులు ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు, ఉమ్, తను పెద్ద మనిషి అనిపించుకోవడానికి, తెలంగాణ పెద్ద అనిపించుకోవడానికి ఉమ్, అనేది పదే పదే వాడాడు ఉమ్, రేవంత్. ఉమ్, ఇప్పుడు రేవంత్ ఈ మధ్యన ఆ స్ట్రాటజీ బిగిన్ చేశాడు, ఉమ్, చంద్రబాబుని భుజాన్ని ఎత్తుకోవడం ఉమ్, ఇట్లాంటి. ఉమ్, కాబట్టి ఈ టైం అందుకనే మళ్ళీ ఇది పుంజుకుంది ఉమ్, 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 టిఆర్ఎస్, అవును. ఉమ్. మళ్ళీ సెంటిమెంట్ ముందుకు వచ్చింది. మామూలుగా ఉప ఎన్నికల్లో సార్ చాలా చోట్ల అంటే ఇప్పుడు తగ్గింది మీరు అన్నట్టు సెంటిమెంట్ సింపతి పనిచేస్తాయి అంటారు, మళ్ళీ అక్కడే వస్తాయి అంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో ఆ సెంటిమెంట్ ఇక్కడ రివర్స్ అయిందా? ఈమె పెట్టిన ట్వీట్ కూడా కర్మ హిట్ బ్యాక్. ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాడికి రావాలి. తెలంగాణలో మాత్రం అది సాధ్యం కావట్లేదు. అవును. అది ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతుంది. అది అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తున్న అధికారంలోకి రాంది ఉంది. కాకపోతే కవిత అంటారా, వాస్తవంగా ఏంటంటే తనకున్నటువంటిది తన అన్న మీద ద్వేషం, తన నాన్న మీద పంతం, తన బావ మీద కోపం, ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఆవిడ ఏం పోనీ ఆవిడ ఏమన్నా సాధించిందా? షర్మిల మాటే కనిపించింది నాకు. అంతేలేండి. మేము నాశనం అవుతాం, మా కుటుంబాన్ని మా పుట్టింటిని నాశనం చేయాలి, మా అత్తారింటికి మేమే పెద్ద గొడవగా దిగాలి. అది ఏదో అంటారు కదా మామూలుగా, ఇంటి ఆడపిల్ల ఎడుపు తగలకూడదని. అది అనకూడదేమో, అదేమన్నా కొట్టింది అంటే ఆమె ట్వీట్ చూస్తే నాకు అట్లా అదే అంటే తగులిచ్చే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పుట్టింటిని నాశనం చేయాలని కోరుకుంటాను చెల్లెళ్ళు ఇద్దరు కూడా. ఇక్కడ అక్కడ ఏంటంటే బాగా సంపాదించుకుని, పుట్టింటి మీద పడి సంపాదించుకుని ఇంకా వాళ్ళు మాకు దోచిపెట్టట్లేదు అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళిద్దరిది కూడా. ఇద్దరులో ఎవరికి తక్కువ ఉంది? ఇలా భర్తల నుంచి వీళ్ళకి వచ్చిన ఆస్తులు ఎంత, ఇలా భర్తల నుండి ఇలా సంపాదన ఎంత? పుట్టింటి సంపాదనే కదా. ఇక్కడ అదేదో అంటారు కదా, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావని. ఈ తరహా పుట్టింటి ఆస్తి తినాలా, పుట్టింటి అధికారం తినాలా, భర్త ఇంటి నుంచి ఏమలేకపోయినా పర్లేదు, కానీ పుట్టిల్ని నాశనం కావాలి నేను అడిగినంత ఇవ్వకపోతే. ఇది వీళ్ళిద్దరు శాపనార్థాలు పెట్టేటటువంటి వాళ్ళ అదృష్టం. ఆ ఇద్దరు తండ్రులకి, ఆ ఇద్దరు అన్నలకి మంచి చెల్లెళ్ళు వచ్చారు. కేటీఆర్ ఈ ఓటమి నుంచి అలర్ట్ అవ్వాల్సింది, నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా? కేటీఆర్ గారు నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఇందులో బీజేపీ నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఉన్నామని బీజేపీ నేర్చుకోవాలి. కేటీఆర్ నేర్చుకున్నాడు. తనైతే ఆల్రెడీ సెకండ్ ప్లేస్ రావడంతో ఫస్ట్ ప్లేస్ ప్లాన్ చేసుకుంటాడు ఆటోమేటిక్. సక్సెస్ అవుతాడా లేదా అనేది వాళ్ళు కోరుకున్న సెకండ్ ప్లేస్ కాదు కదా. అదే కదా నేను అనేది. బేసిక్ గా అయితే డైలమాలో నుంచి ముందుకు వచ్చాడు, మళ్ళీ ధైర్యం వచ్చింది కేటీఆర్. ఎందుకంటే గెలవడం అన్నటువంటిది కాదు ఇక్కడ పాయింట్. శాంతం అసలు డిపాజిట్లే కోల్పోయిన స్టేజ్ నుంచి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ సెకండ్ ప్లేస్ కి రావడం అనేటటువంటిది అతనికి ఓతమే ఓ రకంగా. దీన్ని అలా కంపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే శాంతం తుడుచుకుపోయింది కదా. అసలు తెలంగాణ పుట్టాక తెలంగాణ చరిత్రలో ఎంత దారుణంగా ఓటమి ఎప్పుడుంది? అదే సందర్భంలో సెకండ్ ప్లేస్ కి బీజేపీ వచ్చి అసలు ఇక బీఆర్ఎస్ ఉనికి ఏంటి అన్నటువంటి స్టేజ్ లో వచ్చే ఆ మాత్రపు ఓట్లు, ఆ మాత్రం కాదు అదే. వీళ్ళు మరి 8.5%, అది ఏకంగా 39%. ఎంత తేడా వచ్చేసింది? అప్పుడు ఎలక్షన్స్ లో చూస్తే వీళ్ళు దాదాపుగా 40%, బీజేపీ వాడు. వీళ్ళ శాతం 8-10కి వచ్చి మళ్ళీ పికప్ చేసుకోవడం పూర్తి రివర్స్ కదా అది. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు బీజేపీ. కొత్త అధ్యక్షుడిని పెట్టి ఈ గొడవలు లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అందరినీ సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది. అందరూ మేధావులే, పార్టీకి మాత్రం పనికిరారు. అరవింద్, డికే అరుణ, ఈటల రాజేందర్, విశ్వేశ్వర రెడ్డి, కేటీ అదే తన పేరు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అందరూ వద్దండులే విడివిడిగా చూస్తే. కలిసి మాత్రం పార్టీని గెలిపించాలన్నటువంటి ఆలోచన బదులు ఎవరి గూటికి వాళ్లే, ఎవరి కాన్సెప్ట్ లో వాళ్లే అనేది కనబడుతుంది. వాస్తవానికి మొన్న ఎన్నికల తర్వాత ఇక్కడ నెక్స్ట్ రేపు పొద్దున్న బీజేపీ పరిస్థితి ఏంటి, సెకండ్ ప్లేసా ఏంటి అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఓటమి పాలైపోవడం, మీరు అన్నట్టు ఇప్పుడు సమన్వయం అనేది మిస్ అవుతుంది నాయకుల మధ్యనే తెలుసు. ఇది అధిష్టానానికి తెలియదా? తెలిసినా పట్టించుకోవట్లేదా? లేదంటే సమన్వయం సంబంధించి సమీక్షలో మీటింగ్లు ఏ పెడతారంట, అటువంటిది ఏమి ఆ జోలికి రావట్లేదా? మీటింగులు చాలా పెట్టుకుంటున్నారు. మీటింగులు అప్పుడు అందరూ చక్కటి ఇది అవుతున్నారు, ఒకరికొకరు కలుస్తున్నారు, ఫోటో కూడా దిగుతున్నారు. బేసిక్ తంత్రం మర్చిపోయింది బీజేపీ, తంత్రం మర్చిపోయింది. మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చెప్తా నేను ఎక్కడో బెజవాడలో కూర్చున్న నాకు ఎక్కడో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలకి చూస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఎలా ఉంది ఏంటి, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఒకసారి కలుద్దామని, మీ సలహాలు ఉంటే బాగుంటది, మీలాంటి వాళ్ళు సొసైటీలో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి. ఒక మాజీ కేంద్ర మంత్రి, అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్. అంటే
ఆ స్థాయి వాళ్ళు ఎంత డీప్ చూస్తున్నారు. ఉమ్, నేనన్నాను మీరంతా ఏదో మీటింగ్లు పెట్టుకుని ఉమ్, మీ ఇన్ఫ్లుయెన్సర్లని పెట్టుకుంటే నేను అందులోకి రాలేను కదా అన్న. ఉమ్. అంటే నేను అట్లాగా ఆ లింక్ లో కలపట్లేదు, విడిగా కూర్చున్నాం. అంటే మామూలుగా ఇంటలెక్చువల్స్ ఫీడ్బ్యాక్ అదే అనేది తీసుకుంటారు కదా. ఇంటలెక్చువల్ గా ఉమ్, రమ్మనమంటే వస్తాను. ఉమ్, ఉమ్, మీరేదో మీ అనుకూల యూట్యూబర్స్ ఉమ్, ఆ ఉమ్. గ్రూప్ లో అయితే నేను అవును, రాలేనని చెప్పాను. అదే వెరీ గుడ్, అంతే అప్పుడు అదే కరెక్ట్. ఆ, విడిగా కూర్చున్న విడిగా మాట్లాడు. అవును. నేను ఇదిగో మీది ఈ లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, దెన్ ఉమ్, చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్. పార్లమెంట్ ఎన్నికల్లో 8 గెలిచారు కదా, అంటే నేను ఇచ్చానని చెప్పను, అదేలే. బట్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం. ఫీడ్బ్యాక్ మ్యాండేటరీ ఆ, అసలే దేనికైనా ఇలాంటి సందర్భం. ఇప్పుడు ఇప్పుడున్న తర్వాత నాయకత్వాలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ప్రింట్ మీడియాలో మీకు గ్రిప్ లేదు, బీజేపీ. ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రిప్ లేదు. ఇంతవరకు 11 ఏళ్ళు అయ్యి పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చి కొంతమంది మధ్య మధ్యలో వీళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రాజ్ న్యూస్ ని కొన్ని రోజుల పాటు తీసుకున్నారు, అతను ఎవరో వీళ్ళ పార్టీకి సంబంధించిన అతను. తర్వాత ఇంకో 2 ఛానళ్లలో ఏదో చూశారు పాపం, అదేదో అయింది. స్వామీజీ ఛానల్ ఒకటి ఉంది కదా, పరిపూర్ణానంద గారి ఛానల్, భారత్ టుడే, దానికి మొదట్లో నిలబడ్డారు. అదే, కానీ ఆ తర్వాత ఏమైపోయింది అసలు? మీడియా గ్రిప్ లేదు, ప్రింట్ మీడియా గ్రిప్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా గ్రిప్ లేదు, సోషల్ మీడియాని ఎవడు పట్టించుకోడు. సోషల్ మీడియాలో ఎవడదో నాడు మాట్లాడుతుంటే పలకరిస్తారు హాయ్ అని, అంతే. వాళ్ళకి వీళ్ళు అండగా నిలబట్టం కానీ ఏమీ చేయరు. ఏంటి ఇంకక్కడ బీఆర్ఎస్ నడుపుతోంది ఒక సోషల్ మీడియా టీం. అట్లని వాళ్ళ భుజాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి. సేమ్ టైం తటస్థులను కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు పట్టించుకోరు. ఎట్లాగా మరి? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం ఉంటుంది. అవును. అంటే ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి పర్లేదు, ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు రావాలనుకోవట్లేదు, కానీ అక్కడ వేవ్ వచ్చి దాన్ని వెనక్కి పంపించినట్టు అదే అంటుంది, చెడగొడుతున్నారు. చెడగొడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళే 1 by 1 ఒకళ్ళు తగలు పట్టుకుని తిట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఎట్ట తయారైపోయింది? నాయకుల వ్యక్తి పూజలుగా మారిపోయింది సోషల్ మీడియా. ఆ ఇంపాక్ట్ దెబ్బతింటారు. బీజేపీలోకి పక్క పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. డైరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే లైక్ ఈటల రాజేంద్ర ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళతో కలవలేకపోతున్నారా, కలుపుకోలేకపోతున్నారా? ఫలితం ఇదా? సమస్య ఏంటంటే ఇగో, వచ్చే లీడర్ల ఇగో, వాళ్ళు కాదు వాళ్ళు కలుపుకెళ్తారు, ఉన్న వాళ్ళు కలుపుకెళ్తారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో అనా నువ్వు దేవుడానా, నువ్వు దేవుడానా, నువ్వు దేవుడానా, ప్రతి ఒక్కరు కాళ్ళకి దండాలెట్టడాలా, లేకపోతే ఇంకోటి అంటే అదేంది మాస్. బీజేపీలోకి వెళ్తే 2 సార్లు కూర్చోండి అంటారు, అంతే. అలా కాకుండా నువ్వు జిందాబాదు జై, అతి వినయాలు ఉన్నాయేమో. అక్కడ భారత మాతకి జై ఉంటది, లేకపోతే బీజేపీకి జై ఉంటది, వందే మాత్రం ఉంటది. ఇక్కడ వచ్చేటప్పటికి కోమటిరెడ్డికి జై, జగ్గారెడ్డికి జై, ఇదే ఉంటది. బీఆర్ఎస్ లో సేమ్, బీఆర్ఎస్ లీడర్లు అయినా ఇటు పక్కన బీజేపీకి వచ్చినా సేమ్ ఉంటది. అక్కడ వాళ్ళు అనుభవించే స్వేచ్ఛ బీజేపీలో ఉండదు. ఈజీగా చెప్పాలంటే ఇది కార్పొరేట్ ఆఫీస్, ఇది గవర్నమెంట్ ఆఫీస్. గవర్నమెంట్ ఆఫీస్ లో మాస్, ఎంఎన్సీలోకి వచ్చేటప్పటికి వెల్కమ్, హే హౌ ఆర్ యూ, ఈ టైప్ ఉంటది. ఇది ఇక్కడ కుదరట్ల. దాన్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత రామచంద్రరావు గారు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన వాస్తవంగా మొన్నటిదాకా లేట్ చేశారు ఆయనదే, వచ్చాక ఆయనతో ఇంకా సమన్వయం అవుతున్నట్లేరు వీళ్ళు. అధ్యక్షుడి మాటకి పూర్తిగా విలువిచ్చి అడిగినప్పుడల్లా టైం ఇచ్చి వచ్చి కూర్చునేటట్టు ఉండాలి. సరే, ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గురించి ముందుగా అంత గొప్పగా ఏం చెప్పలేదు. మహా అయితే అంటే డిపాజిట్లు రావని అయితే చెప్పలేదు, కానీ అంతకు మించి దారుణమైన పత్రం అనుకోవాలి ఇది ఎగ్జిట్ పోల్స్. అంటే నేను అనుకోవడం 10% అన్న వస్తుంది అనుకున్నాను. 8.5 అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 1.5 తగ్గింది. నా ఎక్స్పెక్టేషన్ 10 అక్కడ బీజేపీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నారు. బీజేపీ చివరిలో బండి సంజయ్ వచ్చి కాస్త హడావిడి చేయడం బట్టి ఆ కొద్దిగా వచ్చిందేమో అనుకుంటా నేను. ఎందుకంటే కిషన్ రెడ్డి ఏదో అట్ట తిరిగి వెళ్ళిపోయాడు, ఈటల రాజేంద్ర పట్టించుకున్నట్లేడు, అరవింద్ అక్కడి నుంచి దాటినట్లేడు, డీకే ముందు అసలు సోర్సెస్ వీళ్ళు వాళ్ళ సరిగ్గా. అంటే బీహార్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టి దీని మీద ఫోకస్ ఏమైనా తగ్గించిందా? కాదు, పబ్లిక్ లోకి ఏ సంకేతం వెళ్ళిందంటే బీజేపీ బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం డల్ అయింది అనేటటువంటి సంకేతం వెళ్ళింది. మన 2018 ఎన్నికల్లో ఏ దెబ్బ అయితే కొట్టిందో 23 ఎన్నికల్లో సేమ్ దెబ్బ ఇప్పుడు కొట్టింది. కరెక్ట్ గా 23 ఎన్నికలకు ముందు బండి సంజయ్ తీసేసేటప్పటికి రేవంత్ ఏం చర్చకి తీసుకొచ్చాడు? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయి నాటకం ఆడుతున్నారు అన్నటువంటిది తీసుకెళ్ళాడు. అది ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింటే తెచ్చినారు వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే బీజేపీ చివరిదాకా క్యాండిడేట్ ని లేట్ చేయడం, బీఆర్ఎస్ ఫస్టే పెట్టడం, వీళ్ళు పెద్దగా బీఆర్ఎస్ మీద కాకుండా ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చేసుకోవడం సహజం.
కాబట్టి ఉమ్, జరిగింది. అంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తుంది. ఉమ్, కానీ అది వీళ్ళు ఎలా జనంలోకి తీసుకెళ్ళగలిగింది కాంగ్రెస్? ఉమ్, వీళ్ళిద్దరు ఒకటే అన్న సంకేతం తీసుకెళ్ళి, ఉమ్, ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఒకళ్ళకి వేస్తే పోలేదు అనే పరిస్థితి అయిపోయింది. ఉమ్, అది దెబ్బ కొట్టింది అనుకుంటున్నాను నేనైతే. ఉమ్. ఒక రకంగా కేటీఆర్ కి బీఆర్ఎస్ కి ఒక చిన్న షాక్ ఇస్తే ఇవి బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చినాయి అనుకోవాలా, ఊహించింది. భారతీయ జనతా పార్టీ అర్జెంటుగా ఆత్మవిమర్శ చేసుకోకపోతే అతిపెద్ద ప్రమాదంలోకి వెళ్ళినట్టు. ఉమ్. సార్ ఒకసారి బీహార్ వెళ్తే ఓకే, ఇక్కడ కూడా అనుకున్నట్టుగానే అయ్యింది, ఎన్డీఏ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఏ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు, ఎందుకంటే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే వాళ్ళు ఆ ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం, మినిమం 30,000, అంటే సంక్షేమం ఒక రకంగా ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది అని అనుకుంటే అలాంటిది ఏమి ఇప్పుడు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఏ రాష్ట్రంలో చూసినా, ఈవెన్ బీహార్లో. ఎందుకంటే ఇక్కడతో పోల్చుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటిది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకున్నాం, కానీ ఎలాంటి ఎఫెక్ట్ అక్కడ చూపించలేదు. ఏంటి కారణం? బేసిక్గా బీహార్ కాన్సెప్ట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ ప్రాస్పెక్ట్ ఏంటనేది. నేను దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా బీహార్లో బీజేపీ గెలుస్తుంది అన్నటువంటిదే వీడియోస్ కూడా ప్రొజెక్ట్ చేశాను. నాకేం ప్రేమతో కాదు అక్కడ. నేను అక్కడ నాకు పరిచయం ఉన్నటువంటి కొంతమంది బీహార్ నుంచి కూడా నాకు టచ్లోకి వస్తుంటారు అనమాట. నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను కనుక్కున్నప్పుడు నేను ఇదే అనుమానం ఎక్స్ప్రెస్ చేసేవాడిని. అక్కడ బీజేపీ గెలిస్తే ఎట్ట గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, నితీష్కి వీళ్ళకి పడకపోవడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఉమ్, కానీ అక్కడ ఏమైందంటే నితీష్ కుమార్ 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అక్కడ జంగిల్ రాజ్, ఉమ్, ఆటవిక రాజ్యం. ఉమ్, మీకు ఆ విక్రమార్కుడు సినిమా, ఉమ్, అంతకుముందు గోపీచంద్ సినిమా ఒకటి ఉండేది. అదేదో బీహార్లో ఇక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ బావగారు అక్కడ ఉంటే అక్కడికి వెళ్తే ఉమ్, చివరికి హీరోయిన్ కూడా నడి రోడ్డు మీద పెట్టుకుని తుపాకులు పట్టుకుని, అట్లాంటి దారుణమైన పరిస్థితుల్ని ఉమ్, ఇవాళ ఉన్న 40 ఏళ్ల వాళ్ళు చూశారు. అందులో కూడా ఉంది ఛత్రపతిలో బిహార్ కా ఆ, షేట్ అంటాడు. ఆ, 40 ఆ, సంవత్సరాల ఇవాళ 40 ఏళ్ల ఎబోవ్ వాళ్ళందరూ కూడా ఉమ్, జంగిల్ రాజును చూసేశారు. ఉమ్, 40 to 100 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉమ్, సుదీర్ఘ కాలం పాటు ఉమ్, అవినీతిని అనుభవించారు, ఉమ్, రౌడీజాన్ని అనుభవించారు, ఉమ్, అరాచకాలను అనుభవించారు, ఉమ్. దుర్మార్గాలను అనుభవించారు. రాజ్ బిహారీలు ఎక్కువ అంటగా అక్కడ? అంతే. ఉమ్, అక్కడ ఉమ్, ఈ పరిస్థితి నుంచి నితీష్ కుమార్ వచ్చాక ఉమ్, ఒక్కసారిగా బంగారం ఏమి ఇవ్వాలి అతను. ఉమ్, ఫస్ట్ ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఏది చేస్తున్నాడో అది చేశాడు ఆ రోజు నితీష్ కుమార్. ఓకే. రౌడీ అన్నోని కుమ్మవతలు పడేశారు, ఉమ్, ఉమ్. కాళ్ళు ఎరగొట్టేశారు, కాకపోతే తీసుకెళ్ళి లోపలేసేసి. బుల్డోజర్ పట్టుకున్నాడు ఆయన. అంటే ఉమ్, ఆ రోజుల్లో అది, అంతే. అవును. ఈ రోజులకి ఇంకా ఉమ్, కొంచెం ఉమ్, అప్డేటెడ్ ఉమ్, అయ్యేది. ఉమ్, అవును. ఆ రోజుల్లో నితీష్ కుమార్ ఓ రకంగా హీరో. ఓకే. ఆ రౌడీ రాజకీయాల్ని, రౌడీ రాజ్యాలను ఆపాడు, తుపాకులు పట్టుకు తిరగనివ్వకుండా చేశాడు, ఉమ్, తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నాడు. పైగా బీసీ సామాజిక వర్గం అనుకుంటా కదా. ఎంబీసీ ఇతను, ఎంబీసీ. బీసీ కార్డు లాలూది, ఎంబీసీ కార్డు నితీష్ది. అక్కడ అది అక్కడ ఎప్పుడైతే శాంతి భద్రతను కాపాడడంతో పాటు బీహార్లో ఆడపిల్లలంటే ఓ రకంగా పడక గదికి మాత్రమే పనికొచ్చేటటువంటి రోజులు ఒకప్పుడు. అంతకు ముందు బయటికి తిరగాలంటే భయపడే రోజుల్లో ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించమని ప్రోత్సహించడంతో పాటు సైకిల్ ఫ్రీగా ఇచ్చాడు ఆ రోజు వాళ్ళు. ఎందుకంటే చాలా దూరం ఉండి వెళ్ళడానికి కుదిరేది కాదు, స్కూళ్ళు ఎక్కువ పెడదామంటే ఆర్థికంగా లేదు, అప్పటికి నాశనం అయ్యి ఉన్నది ఆర్థిక వ్యవస్థ. సైకిళ్ళు ఇచ్చాడు వీళ్ళకి. ఈ సైకిళ్ళు ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా తేడా చేస్తే తాట తీసే పని పోలీసులకు అప్పచెప్పాడు. ఆ రోజున సైకిళ్ళు తీసుకుని స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి ఇవాళ బిడ్డల్ని కని తమ బిడ్డల్ని పెంచినటువంటి ప్రతి ఒక్క తల్లికి తెలుసు నితీష్ కుమార్ తీసుకొచ్చిన మార్పు. అట్ ద సేమ్ టైం ఆర్భాటపు హామీలు చెప్పట్లేదు అతను. నేను నీకు వీళ్ళు చెప్పినట్టు ఇంటికొక ఉద్యోగం, 30,000 రూపాయలు మహిళకి అన్నటువంటి వీళ్ళది కూడా మేనిఫెస్టో అప్పుడు ఏదో మాట్లాడారు 30,000 రూపాయలు. అయితే దీంట్లో ఇతను ఇవ్వడం తెలుసు వాళ్ళకి. బేసిక్ గా ఇతను ఒక సిస్టమ్ లో తీసుకొస్తున్నాడు, కొలాప్స్ కానీయకుండా. ఇంకోటి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ బాగా ఉపయోగపడింది. మోడీ ఈ జోడీ కుదిరిన తర్వాత బీహార్లో విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, హైవేస్ విపరీతంగా పడ్డాయి, మౌలిక వస్తువులు విపరీతంగా వచ్చినాయి, లాజిస్టిక్స్ విపరీతంగా వచ్చినాయి. ఇప్పుడే ఇండస్ట్రియల్ గ్రోత్ స్టార్ట్ అయింది, ఇంతకుముందు లేదు. 20 ఏళ్లలో కూడా ధైర్యం చేయలే ఎవడం ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఈ 3-4 ఏళ్లలో ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి గట్టిగా, ఉపాధి అవకాశాలు పెరగడం ప్రారంభించింది. దానికి తోడు నితీష్ చేసిన పని ఏంటంటే
చదువుకున్నటువంటి వాళ్ళు ఎట్లాగా అక్కడ ఉండట్లేదు. వాళ్ళు వేరే చోట్లకి వెళ్తున్నారు కాబట్టి, చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్‌మెంట్స్ నేర్పించాడు. హ్మ్. మీకిప్పుడు ఇక్కడ మనకు దొరికేటటువంటి బార్బర్ షాపులో పనిచేసేవాళ్ళు బీహారోళ్ళు, అవును. అవును. సెంట్రింగ్ వర్క్స్ అవును. ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కుల వారసత్వం గాదు. హ్మ్. ప్రభుత్వం ఇప్పించినటువంటి ట్రైన్. ఓకే. హ్మ్. అలాంటోళ్ళు ఇప్పుడు దేశమంతా ఉద్యోగాలు చేస్తున్నారు. అవును. హ్మ్. అది ఇంకోటి ఉపయోగపడింది. హ్మ్. ఇంకొకటి అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల ఇదెవడు టచ్ చేయట్లేదు. అసలు కీలకమైనదుంటది. మీకిప్పుడు మన ఔట్‌స్కట్స్ నియోజకవర్గాలున్నాయి గదా! హ్మ్. అనంతపురం హ్మ్. జిల్లాలో, హ్మ్. బార్డర్స్. కుప్పంగా, హ్మ్. హ్మ్. చిత్తూరు హ్మ్. హ్మ్. ఇట్లాంటి ఏరియాల్లో ఏముంటది 2 చోట్ల ఓట్లుంటాయి. అవును. ఉంటాయి. హ్మ్. ఈ మనం ఇక్కడ మన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా, ఇక్కడ మనం ఏదో మేజర్ పార్టీ నుంచి సీట్ సంపాదించుకుంటే, అవతల ఈ బ్రోకర్‌లుంటారు. ఒక వాళ్ళకి ఇంతని బేరం. హ్మ్. నా దగ్గర 500 ఉన్నారు. నా దగ్గర 1000 ఉన్నారు. వాళ్ళే అది తెప్పించి ఇంతకుముందు ఇక్కడ ఓట్లు రిజిస్టర్ చేయించేసుంటారు. హ్మ్. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. అట్లా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పని చేసేవాళ్ళు. హ్మ్. ఆ ప్రాంతపోళ్ళు ఇక్కడి నుంచి. ఈ అభ్యర్థి అయిన వాడు వాళ్ళకి మామూలుగా ఇక్కడ జనాలకి 2000, 3000 పంచాలి. హ్మ్. వాడికి 500 ఓట్లకి 500 ఇంటూ 300 ఇస్తే హ్మ్. కారు పెడితే, బస్సు పెడితే ఆళ్ళొచ్చేస్తారు, ఏసిపోతారు. వీడికో 200 ఇస్తే సరిపోయి ఒక్కొక్కడికి. హ్మ్. వాడికి లక్షల్లో మిగిలిపోతుంది. హ్మ్. ఇలాంటి బ్రోకర్‌ల ద్వారా విజయం సాధించింది చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ. హ్మ్. నార్త్ ఇండియాలో కూడా ఇదే సాధించింది. హ్మ్. బీజేపీ దాన్నే పట్టుకుంది. హ్మ్. బీహార్‌లో అట్లాంటి దొంగ ఓటర్లని తీసి పడేశారు 65 లక్షల మంది. హ్మ్. వేరే రాష్ట్రంలో ఉంటూ అక్కడ ఓటర్లు. సర్ అనేది అదే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? అవును. హ్మ్. చచ్చిపోయినోళ్ళు. హ్మ్. చచ్చిపోయినోళ్ళ ప్లేసులో వీళ్ళే దొంగ ఓట్లేవిస్తారు. హ్మ్. లాలూ ప్రసాద్ బ్యాచ్, హ్మ్. కాంగ్రెస్ బ్యాచ్. హ్మ్. అలాగే ఈ బతికుండి వేరే చోట నుంచి అవును. తెప్పించేస్తారు. అది 65,000 ఆపేశారు. హ్మ్. ఇంకోటి ఆ రాష్ట్రంలో కాకుండా మన రాష్ట్రాలకొచ్చేసి ఉద్యోగం చేస్తూ, హ్మ్. వీళ్ళ ఓట్లు అక్కడే ఉంటాయి. హ్మ్. వీళ్ళతో మాట్లాడేసి, ఆ కుటుంబం వాళ్ళతో మాట్లాడేసి, ఆ ఓట్లు వాళ్ళేవి ఇచ్చేసుకుంటారు దొంగ ఓట్లు. హ్మ్. ఈ ట్రిప్ అది ఆపారు. హ్మ్. అందువల్ల 200 దగ్గరకొచ్చింది. ఒక రకంగా సర్ర అనేది ఉన్నా ఇప్పుడు బీజేపీ సక్సెస్ అయింది. అది ఎన్‌డీఏ. రేపొద్దున ఎక్కడ ఎన్నిక జరిగినా ఈ సర్ర అనేది కంటిన్యూ అవుతదా మరి? ఏ ఆల్రెడీ రాష్ట్రంలోనే? బిగిన్ చేసేసారు కదా! దేశవ్యాప్తంగా ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇప్పుడు జరుగుతోంది. రేపు నెక్స్ట్ తమిళనాడు ఉంది. ఎలక్షన్స్‌తో సంబంధం లేకుండా ఆల్రెడీ హ్మ్. తమిళనాడులో కూడా జరుగుతోంది. జరుగుతుంది. హ్మ్. బెంగాల్‌లో కూడా జరుగుతోంది. హ్మ్. రేపు రాబోయే 5 రాష్ట్రాలు ఎన్నికలున్నాయి. హ్మ్. అస్సాము, హ్మ్. 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 తమిళనాడు అవును. ఆహ్, హ్మ్. ఇయన్నీ గూడా. హ్మ్. వాటిట్లోనూ జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 8 కూడా జరుగుతుంది. తర్వాత మనకే జరుగుతది. హ్మ్. మొత్తం హ్మ్. దేశవ్యాప్తంగా రాబోయేటటువంటి ఏడాదిలోపు పూర్తి చేసి, హ్మ్. బంగ్లాదేశీయుల్ని, విదేశీయుల్ని ఈ హ్మ్. డబుల్ ఓటింగు, త్రిబుల్ ఓటింగు లేకపోతే దాన్నేమంటారు ఆహ్, చచ్చిపోయినోళ్ళ ఓట్లు అదే. అదే. ఇవన్నీ తీసేసి హ్మ్. ఒక స్ట్రీమ్‌లైన్ జేస్తారు. హ్మ్. దాని తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ సిస్టమ్ పెడతారు. హుహు. హ్మ్. ఆధార్‌తో లింకప్ చేస్తారు నిదానంగా. ఇంకా ఆ! దేశవ్యాప్తంగా. హ్మ్. అప్పుడు ఇంకెక్కడికి పోతారు? హ్మ్. మనం ఒక హ్మ్. చోటే ఓటేయగలుగుతాం. హ్మ్. హ్మ్. ఆ పరిస్థితి సృష్టిస్తారు. హ్మ్. బీహార్‌లో మరో కుటుంబం రాజకీయాల నుంచి ఇంకా తప్పుకుంటుందా తేజస్వికి? వాళ్ళు తప్పుకోరు గాని హ్మ్. ప్రజలు తప్పించేశారు. హ్మ్. అదే. నాకు అంటే దూరం 15 అవుతుందా? రోజుల క్రితం నుంచి నాకు అర్థమైందేంటంటే, నిజంగా బీహారోళ్ళు ఈసారి ఓటేస్తే గనక ఇక బీహార్ పరిస్థితి. ఎందుకంటే, నేను కొన్ని వీడియోస్ చూసా. తేజస్వి యాదవ్ స్టేజి మీద ఉంటాడు. హ్మ్. ఈళ్ళేంటంటే, ఈ రాహుల్ గాంధీ మోడల్‌లో పబ్లిక్ ఇంటరాక్షన్ అని పబ్లిక్‌ని స్టేజి మీదకి తెచ్చి మాట్లాడిస్తున్నారు. హ్మ్. ఇందులో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లలు హ్మ్. స్టేజీల మీద మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. నేను గ్యాంగ్‌స్టర్‌నవుతా, హ్మ్. అంతం చేస్తా, హ్మ్. దోచుకుంటా, హ్మ్. దాన్ని పంచిపెడతా. ఈ స్టేట్మెంట్లు పిల్లలు ఈ తేజస్వి యాదవ్ వీళ్ళ సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో ఇతను చప్పట్లు కొడుతున్నారు ఈ పిచ్చితన్నాసులు. హ్మ్. అంటే నేను గ్యాంగ్‌స్టర్‌నవుతాననేటటువంటి వాడు సమాజ ఉద్ధారకుడు అవుతాడు వాడు. అంటే వాళ్ళు ఎవరిని చూసి మోటివేట్ అవుతున్నారు? ఈడిని చూసినే తేజస్వి యాదవ్. ఈళ్ళది కొంపే అది కదా! అదే. హ్మ్. వీళ్ళందరూ గ్యాంగ్‌స్టర్ గ్యాంగే కదా! హ్మ్. ఆళ్ళ బాబు 4 కేసుల్లో ఆరోపణలు గాదు. హ్మ్. ఇప్పుడు మనోళ్ళ మీద 40, 50 కేసులుంటాయి. ఆరోపణలు గాదు. హ్మ్. నిందితుడు గూడా గాదు. హ్మ్. నేరస్తుడుగా శిక్ష పడి, హ్మ్. జైలు శిక్ష పడి బయటకొచ్చినోడు. నేరస్తుడే. నేరస్తుడు. హ్మ్. ధృవీకరించబడి జైలు శిక్ష పడిన హ్మ్. నేరస్తుడు. హ్మ్. కానీ ఈ మొహమాట పెట్టి హ్మ్. నితీష్ కుమార్‌ని హ్మ్. ఏదో అనారోగ్యం అన్న సాకు పెట్టుకొని హ్మ్. బయటకొచ్చి బెయిల్ మీద తిరుగుతున్నాడు. క్రిమినల్. హ్మ్. క్రిమినల్. హ్మ్. క్రిమినల్ బయటికి తిరుగుతున్నాడు. హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ అనవసరంగా తన నెత్తిని తన పెంట పెట్టుకున్నాడేమో అనుకున్నా. హ్మ్. అయితే ఈయన్ని గనక నిర్బంధించుంటే అది సింపతి కొట్టేవాడేమో. హ్మ్. హ్మ్. మా నాన్న అన్యాయంగా పెట్టేశారు. హ్మ్.
మనోడు మన కులపోడు అక్కడ కులపెచ్చ ఒకటి ఎక్కువ ఉంటది. మన కులపోడు ఎంత ఎదవైనా సరే ఇబ్బంది పెట్టారనగానే ఓట్లు తేడా చేస్తారు చూడండి, అట్లా సుదీర్ఘకాలం పాటు కొట్టుకొచ్చాడు. ఇప్పుడు లేదు. ఇంకోటి లాలు తరం పూర్తయిపోయింది. లాలు తర్వాత తరమైనటువంటి తేజస్వి యాదవ్ 3 ట్రిప్పులు ఓడిపోయినట్టయింది. అందులో ఈసారి దారుణ పరాజయం. లాలు పతనం అయ్యాక 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన పతనం 2 టర్మ్స్ తర్వాత లాలు ఏం చేశాడు, ఇక తనని అంగీకరించడం, తన జంగిల్ రాజు తను ఇదే తేలిపోయాక జనం అంగీకరించట్లేదని నిదానంగా తేజస్వి యాదవ్ ముందు తెచ్చిపెట్టాడు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్ తొక్కేసి తేజస్వి యాదవ్ ముందుకు వచ్చాడు. ఇతను రావడంతోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తీసుకొచ్చాడు. లాస్ట్ 2 టర్మ్స్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీ. ప్రభుత్వం బీజేపీ ఇది ఉన్నా సరే సింగిల్ లార్జెస్ట్ ఇదే. కానీ మొన్నటితో బీహార్ ప్రజలకు ఆయన్ని సచ్చినా ఎన్నుకోరని అనిపించింది. ఎందుకంటే మొన్నటిసారి 2000, ఇప్పుడు ఇవాళ జరిగింది 2025. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏం చేశాడు నితీష్ కుమార్, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని గెలిచి తర్వాత వెళ్ళి వీళ్ళతో పొత్తు పెట్టుకుని సీఎం అయ్యాడు. బీజేపీ తనకంటే 4 సీట్లు ఎక్కువ సంపాదించి చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేయమని, దాంతో చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేయడంతో అతనికి 1 సీటే వచ్చింది. కానీ నితీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి ఏం కోపం వచ్చిందంటే తనని సెకండ్కు తొక్కేయడానికి అమిత్ షా వేసిన వ్యూహం అని కోపం వచ్చింది. కాబట్టి నిదానంగా చూసి అటుకెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. లాలూ ప్రసాద్ కూడా సీఎం మళ్ళీ ఇతనే తక్కువ, వాళ్ళకి రాష్ట్రంలోనే అందరికంటే హైయెస్ట్ సీట్లు వచ్చినాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్నే సీఎం చేసి, అలాగే ఆర్జేడీకి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా నితీష్నే సీఎం చేయడానికి ఒప్పుకుని ఇచ్చారు. కానీ మంత్రివర్గంలో అధిక మంత్రి పదవులు ఆర్జేడీ పొందింది. ఇదే తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అప్పుడు జరిగిన దోపిడీ మళ్ళీ పాత జంగిల్ రాజుని గుర్తుకు తెచ్చారు. నడి రోడ్డు మీద దందాలు, నడి రోడ్డు మీద దోపిడీలు, లేకపోతే గనక ప్రతి దానికి డబ్బులు వసూలు చేయడాలు. దాంతో పబ్లిక్ అర్థమయ్యే అర్జెంటుగా నితీష్ కుమార్కే దెబ్బ తగిలే పరిస్థితి వచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ మోడీ దగ్గరకు వచ్చి మళ్ళీ పొత్తు పెట్టుకుని బీజేపీతో మళ్ళీ ప్రభుత్వాన్ని సీఎంగా తనే కొనసాగడి వాళ్ళ దాకా సాగాడు. ఈ దఫా ఆ టెంపర్మెంట్ ప్రదర్శించలేదు. ఇది ఇంతకు ముందుకు మళ్ళీ నా చెప్పు చేతల్లో నడవాలి అనే టెంపర్మెంట్ ప్రదర్శించలే. ఈ దఫా ఇక అసలు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. పబ్లిక్ 2/3 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 చేశారు ఈ ట్రిప్. నితీష్ కుమార్ ని సెకండ్ ప్లేస్ కి నెట్టారు. ఆర్జేడీని అయితే 3rd ప్లేస్ 4th ప్లేస్ అనే లెక్కని తీసుకొచ్చారు. ఆ స్థితికి దిగజార్చేశారు. కాబట్టి ఇవాళ మళ్ళీ నితీష్ కుమార్ వెళ్ళి ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు కూడా చేయలేడు. ఆ స్టేజ్ తెచ్చిపెట్టారు. అంటే బీజేపీకి లీడ్ ఇవ్వడం బిగించేశారు బీహార్. GST 2.0 సత్ఫలితాలు ఇస్తుందనడానికి దీంట్లో ఎంతవరకు ఆ క్రెడిట్ నీ ఖాతాలు వేయచ్చు? నేను అట్లా అనుకోవట్లేదు. బీహార్ లో కొంత ఉంటది, అంటే 100 విజయాల్లో అది కూడా ఒక పాయింట్ ఉంటదేమో కానీ ఎక్కువ ఉండదు. అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ దాని గురించి ఆలోచిస్తున్నారు GST 2.0 గురించి. అంటే మీకు మన ఏరియా మిడిల్ క్లాస్ కి ఆ ఛాయిస్ ఉంటుంది. ఎందుకు మనకి ఇది వచ్చాక టీవీలు కొనుక్కున్నారా, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారా, బైక్స్ గానీ కార్లు గానీ పెరిగినాయి. అంత స్తోమత లేదు. అంటే విక్రయాలు పెరిగినాయి, కొనుగోలు దేశవ్యాప్తంగా పెరిగినాయి, మనకి పెరిగినాయి. బీహార్ లో కార్లు కొనేవాళ్ళు ఎంతమంది, 2 వీలర్లు కొనేవాళ్ళు. అలా ఉంటే ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేసుకుంటారు? కాబట్టి బీహారీలకి ఈ ప్రయోజనం పెద్దగా ఇది కాదు. కానీ ఒకటి సార్, ఓకే, ఎప్పుడు ఒక మంత్రం పనిచేస్తుంది ఎన్డీఏకి, నమో మంత్రం. ఇప్పుడు ఇక్కడ నమోతో పాటు నిమో, అలాగే ఇంకొక నమో కూడా యాడ్ అయింది. ఏ మంత్రం పనిచేసింది? బేసిక్ గా బీహార్ లో ఇప్పుడు పనిచేసింది ఏంటి అంటే లాలూ ప్రసాద్ మంత్రం. అవునా? అంతే. లాలూ తేజస్వి మళ్ళీ వచ్చారంటే రాష్ట్రం నాశనం అవుతుందన్న భయం, ఆ మంత్రానికి భయపడ్డారు. అది జగన్ అనేటటువంటి వాడికి భయపడి కూటమికి గెలిపించారు. జగన్ కి భయపడి, క్రిందసారి చంద్రబాబుకి భయపడి జగన్ గెలిపించారు. మొన్నటిసారి జగన్ కి భయపడి చంద్రబాబుని గెలిపించారు. ఇప్పుడు అక్కడ లాలూకి భయపడినే నితీష్ గెలిపిస్తున్నారు ప్రతిసారి కూడా. గమనించాల్సింది కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు లాలూని పక్కన పెట్టి వీళ్ళు కూటమి ఏర్పాటు చేయగలగాలి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. సన్నాసులకి 10 ఏళ్ల నుంచి ఈ పని కనుక కాంగ్రెస్ చేసి ఉంటే 15 ఏళ్ల నుంచి వాళ్ళ వెనకాల వాళ్ళ సంఖలో దూరి వాళ్ళు ఇచ్చేసి అట్లకి బిచ్చం ఎత్తుకోకుండా చేస్తుంటే వాళ్ళ ప్రత్యామ్నాయం ఇది అయి ఉండేది. ఇవాళ ప్రత్యామ్నాయం లేదు. అక్కడ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కాంగ్రెస్ సృష్టించుకుంది. నిమో ఉపయోగపడలేదా? నితీష్ కుమార్ మోడీ ఆ క్రెడిట్ ఇంకా ప్రజల్లో బలంగా ఉండడం వల్లే ఈ గెలుపు సాధ్యం. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు అనుకుంది
రాష్ట్రం పరుగులు పెడుతోంది. దానికి తోడు క్రిందటిసారి నమో అన్నప్పుడు ఒక ఇగో అయింది. ఉమ్, నరేంద్ర మోడీనా మంత్రమా ఇక్కడ అని. ఉమ్, అయినా కూడా బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ ఇచ్చారు అవును అవును నితీష్ కంటే. ఉమ్, ఇక్కడ నిమో అన్నటువంటిది ఈ దఫా ఒకంత తగ్గి మాట్లాడింది బీజేపీ, ఉమ్, గొడవలు ఏం పెట్టుకోకుండా. ఉమ్, అయినా భారీ మెజార్టీ ఇచ్చారు. ఉమ్, ఓవరాల్ గా అమిత్ షా వ్యూహం ఫలించింది. ఉమ్, లాలూ ప్రసాద్ అనే బూచిని చూపెట్టారు. ఉమ్, దీనికి కారణం రాహుల్ గాంధీ. ఉమ్, రాహుల్ తేజస్వి అనే పిచ్చోళ్ళు ఇద్దరు కలిసి ఉమ్, ఓ పిచ్చి కారు కోత కూశారు. కూసి ఉమ్, వాళ్ళ దరిద్రాన్ని గుర్తుకు చేశారు. ఉమ్, నితీష్ వచ్చాక జంగిల్ రాజ్ స్టార్ట్ అయిందని ప్రచారంలోకి తెచ్చారు. ఉమ్, పదే పదే జంగిల్ రాజ్ అని మాట్లాడారు. ఉమ్, వెంటనే ఈ జంగిల్ రాజ్ ఏంటనేది వాళ్ళు వీళ్ళు చెప్పే జంజీ వాళ్ళ ఇళ్ళ అమ్మ నాన్నని అడిగారు. అప్పుడు ఇట్లా జరిగేదమ్మా, మేము రోడ్డు మీదకి వెళ్ళాలంటే చీరలు లాగేవాళ్ళు ఉమ్, అని ఇవన్నీ గుర్తు చేశారు. ఉమ్, దాంతో ఓరిని జంగిల్ రాజు అక్కడ నితీష్ టైంలో మేమందరం దర్జాగా తిరుగుతున్నాము, ఉమ్, వీడు మళ్ళీ వీళ్ళ జంగిల్ రాజు మనకి తెస్తారనుకుంటా అని ఫీల్ అయ్యారు. ఉమ్, జంగిల్ రాజు అనే స్టేట్మెంట్ రివర్స్ అయింది. ఉమ్, దానికి తోడు నేను చెప్పినట్టు పిల్లకాయలు వచ్చి అదే, రౌడీ రాజ్యం చేస్తాం అనేటప్పటికి ఉమ్, ఓహో మనకి ఇది కావాల్సి వచ్చేదని. ఉమ్, ఓ రకంగా చెప్పాలంటే జంజీ విప్లవం రాహుల్ గాంధీ మోడీ మీదకి పెట్టాలనుకుంటే ఉమ్, బూమరాంగ్ అయ్యి వీళ్ళకి తగిలింది అది. అదే, ఎందుకంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు 25% ఓటర్. ఇప్పుడు ఉమ్, 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 15% మంది, ఉమ్, 40% మంది ఉమ్, జంజీ. ఉమ్, వీళ్ళు ఇప్పుడు భారీగా ఓట్లేశారు. ఉమ్, అంటే పాజిటివ్ వార్తల కంటే కూడా నెగిటివ్ వార్తలు, స్పైసీ వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది జనంలో. ఉమ్, ఉమ్, చూసేది ఎంతమంది అనేటటువంటి. ఉమ్, తెలుగుదేశం అభిమానులు కూడా పూర్తిగా దాన్ని చూస్తారా? ఉమ్, డిబేటబుల్ ఏది ఉంటది? ఉమ్, బీహార్ ఎలక్షనే ఉంటది 2 రోజులు, అవును అవును అలాగే జూబ్లీహిల్స్ ఎలక్షనే ఉంటది. అవును, కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది చెప్పడానికి బాగుంటుంది. ఆచరణలో నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మనం హైదరాబాద్ వెళ్లకుండా, చెన్నై వెళ్లకుండా, బెంగళూరు వెళ్లకుండా, ఢిల్లీకి వెళ్లకుండా, మన పిల్లల్ని కెనడాకో అమెరికాకో పంపించకుండా మన వైజాగ్లో ఉద్యోగం చేయిద్దాం, మన అమరావతిలో ఉద్యోగం చేయిద్దామని ఇక్కడ తల్లిదండ్రులు అనుకునే స్థాయికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు తేగలిగినప్పుడు మాత్రమే నీ ఇన్వెస్ట్మెంట్స్, నీ గొప్పతన ప్రచారం ఉపయోగపడుతుంది. ఉమ్, అలా తేనంత వరకు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తెచ్చామన్నా సరే ఆడ పేపర్లో రాసుకోవడానికి పనికొస్తుంది తప్పించి ప్రజలకు పెద్దగా చర్చనీయాంశం కాదు. ఉమ్, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏం లక్షల కోట్లు పన్నులు వచ్చేసేసి ఉమ్, ఏమి నెంబర్ 1 ఏం అయిపోదు. ఉమ్, సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎందుకు ఎంచుకున్నాం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు? ఉమ్, ఎవడెళ్ళినా ఉపాధి ఉంది కాబట్టి. అవును అవును, అలాగే మనం అక్కడైతే బెటర్ అని మన బిడ్డల్ని అక్కడికి పంపిస్తున్నాం. ఉమ్, హైదరాబాద్లో ఉన్న నా బిడ్డలు అక్కడ వద్దు, నా వైజాగ్లో పనిచేయి, ఈ బెంగళూరులో వద్దురా, నువ్వు వచ్చి అమరావతిలో పనిచేయి అని మన బిడ్డల్ని మనం చెప్పగలిగిన స్థాయికి బాబు గారు తేవాలా, లేదా వీళ్ళ మా ఆలోచన మారాలా? ఉమ్, ఉమ్. ఈ రెండిట్లో ఏదో తేలిన రోజునే ఆంధ్రాకి భవితవ్యం. ఎప్పుడు లేనిది అంటే ఒక సంపద సృష్టి కోసం లేదంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనో ఈ సదస్సు మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకుందా టీడీపీ గానీ? ఎప్పుడు వాళ్ళు ఇలాంటప్పుడు బాగా పబ్లిసిటీ చేయడం. అంటే లాస్ట్ టైం జగన్ టైంలో ఇలాంటి సదస్సుల మీద పెద్దగా జగన్ hope ఎప్పుడు పెట్టుకోలేదు. పబ్లిసిటీ చేసుకోడు. ఉమ్, జగన్ హోప్ పెట్టుకోకుండా ఉండడు. పబ్లిసిటీ ఇట్లా చేసుకోవడం రాదు. మీకు ఇక్కడ చిన్న ఈవెంట్ జరిగితే కూడా, ఇప్పుడు అదేది మొన్న ఎవరో ముస్లింలకు సంబంధించిన ఈవెంట్ అంటే, ఉమ్, దానికి హైదరాబాద్ లో బిర్యానీ నేనే తెచ్చాను, ప్రపంచానికి నేనే గుర్తించాను, లేకపోతే పాత బస్తీలో ముత్యాలు నేనే ప్రమోట్ చేశాను అని కూడా చెప్తాను. ఆయనకి అది వాళ్ళు ఏంటంటే భూతార్థం కాదు, మైక్రోస్కోప్ వేసి చూపెట్టి మేమే ఇదంతా సాధించామని చూపెడతారు. ఉమ్, ఇతను ఇవాళ గూగుల్ది నేను చెప్పుకొచ్చాడు, డేటా సెంటర్ అదాని వచ్చి అదాని అని మొన్న జగన్ చెప్పారు కదా. ఇప్పుడు అదాని అతను వచ్చి అదే సదస్సులో ఏం చెప్పాడు, మేము ఇవాళ కాదు పెట్టుబడి ఎప్పుడో పెట్టాము ఒప్పందము జగన్ హయాంలోనే, అంటే జగన్ పేరు ఎత్తకుండా గతంలోనే మేము ముందుకు వచ్చాము, ఇప్పుడు అందులో భాగంగానే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నాను ఓపెన్ గా చెప్పాడు. దాన్ని ఏముంది ఇంకా, బేసిక్ గా ఏంటంటే ప్రచారం మీద నడుస్తున్నది అంతే, అంత మించి ఏం లేదు. అంటే హోప్స్ పెద్దగా ఏం లేవు వీళ్ళకి కూడా. హోప్స్ ఉన్నాయి, వస్తాయి ద్వారా డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఆంధ్రుడు కూడా ఫీల్ అవుతాడు. అయితే జగన్ ఉంటే రాదు, బాగుంటేనే వస్తది అనేటటువంటి ఫీలింగ్ ని తెలుగుదేశం వాళ్ళు కల్పించే ప్రయత్నానికి దీన్ని వాడుకున్నారు అంతే. కాకపోతే ఎలాంటి ఫలితం వేస్తుందని చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి అనుకున్నట్టుగానే జరిగింది తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, అలాగే బీహార్ ఎన్నికల్లో కానీ. ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ గెలుస్తుందని ముందే ఎగ్జిట్ పోల్ చెప్పినాయి, సర్వేలు చాలా వరకు చెప్పుకొచ్చినాయి అన్నట్టుగానే. కాకపోతే ఇక్కడ తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కంటే బీజేపీకి అయితే కాస్తంత గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఇంకా వాళ్ళు దాన్ని ఏ రకంగా ఆత్మవిమర్శ చేసుకుంటారు, భారతీయ జనతా పార్టీని ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.